భారతం తత్వార్థం మనం చేస్తున్నాం. బందీ ఇంకా అష్టావక్రుల యొక్క సంవాదాన్ని కాదు, వాళ్ళు ఎట్లా వ్యక్తం చేశారు. సంవాదం అంటే వేదముల గురించి ఎట్లా వ్యక్తం చేశారో దాన్ని మనం చేస్తున్నాం. ప్రస్తుతం అష్టావక్రుడు అష్ట శబ్దం మీద వేదం యొక్క తాత్పర్యాన్ని వ్యక్తం చేయటానికి చెప్పుకుంటున్నాం. అష్టశబ్దానికి అసువ్యాప్తౌ ధాతు అంటే విశేషేణ ఆప్నోతి, విశేషంగా పొందుట. ఇది ఆ పదమే చాలా విశేషమైనటువంటిది. ఏదైనా సరే దీని మీద ఒక బ్రహ్మసూత్రం కూడా ఉంది. పొందకుండా తనది అనటం అనేది తనకు కాదట. పొందినప్పుడే తనకు తెలుస్తుంది. దిగితేనే లోతు తెలుస్తుంది అని మన లోకంలో ఎట్లా అంటాము. అలాగే పొందితేనే దాని విలువకు అర్థమవుతుంది. పొందవంత వరకు కాదు. తావత్ సత్యం జగద్భాతి యావన్న జ్ఞాయతే బ్రహ్మ. బ్రహ్మము తాను ఎదుగుట అనేటటువంటిది యావత్ న జ్ఞాయతే, ఎంతవరకు తెలియడో అంతవరకు జగత్తు సత్యంగా తెలుస్తుంది. అంతే, తాను ఎదగటం తెలియాలి. లోకంలో ఎట్లా ఉంటుందంటే చక్కగా మరలిపోయి చదువు మీద దృష్టి పెట్టాడు అనుకోండి. ఆ చదువు మీద దృష్టి పెట్టిన తర్వాత అంతకుముందు అటు ఇటు తిరిగేటటువంటి పిచ్చి అలవాట్లన్నీ కూడా పోతాయి. ఆ పాత వాళ్ళు ఎవరన్నా వచ్చినా చేసినా కూడా వాళ్ళతో మాట్లాడే తీరు అన్నీ కూడా పోతాయి. లోకం మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. కావాలి అయిపోయింది, నెట్ అయిపోయిందట. కూర్చుని ఒక చిన్నారి ఏం చేస్తున్నాడు, ఏదో అవస్థ పడుతున్నాడు సెల్లు పెట్టుకొని. వాళ్ళ అమ్మతో పాటు వచ్చాడు వినటానికి. సరే, ఎక్కడున్నా మనం అర్థమైందా? కనుక ఈ పొందుట అన్న పదం ఎట్లా ఉంటుందంటే ఏదో జేబులో వేసుకున్నట్టుగాను మనకి ఇంతే తెలుస్తుంది. ఎట్లా ఉంది, నేను బహుమతి పొందానంటాడు. ఆ బహుమతి పొందాను అన్నది తనకేం తెలుస్తుంది? అక్కడ ఏదో ఒక సభలో తనకు ఎవరో ఇస్తారో తెచ్చుకుంటాడు. ఆ బహుమతి తెచ్చుకొని ఇంట్లో పెడతాడు. ఆ ఇంట్లో పెట్టిన తర్వాత ఇక ఆ బహుమతి వాడు అక్కడే ఉంటుంది. ఇంట్లో ఆవిడతో దాని గురించి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటుంటాడు. ఆవిడ బహుమతి ఏమైందో తెలియదు. అది అయిపోయిన తర్వాత అన్నం తింటాడు. తిన్న తర్వాత నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత బహుమతి ఏమైంది? పొందింది కాదు. పొందుట అనేది ఇప్పుడు కూడా ఎప్పుడు గ్రహింపులో, ఎరుకలో నిలిపిందే పొందింది. ఎరుకలో నిలిపింది, నిలిచింది కూడా. నువ్వు నిలపాలన్నా కూడా నిలవదట. ఏమిటది నిలవదు? బయట వచ్చిన బహుమతి కానీ ఇంకోటి కానీ చేసుకున్న పెళ్ళాం కానీ పుట్టిన కొడుకు కానీ పుట్టిన మనవాడు కానీ వాళ్ళు ఎవరు కూడా నీతో వాటిపాటు ఉండరు. ఎవరికి వాళ్ళు ఉంటారు. అది తెలిసిన విషయం. దీనికి తస్మాత్ అపరిహార్యేధ్యేనత్వం శోచితం అర్హసి అని కూడా భగవద్గీతలో స్వామి పరిహారం లేదు దీనికి. ఇది పరిహారం లేదు. ఎప్పుడు తనతో పాటుగా వాళ్ళు భౌతికంగా ఉండటమే కాకుండా వాళ్ళని ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తున్నట్టుగా కూడా ఉంటుంది. తేడా ఎట్లా ఉంటుందంటే, నేను అన్న పదము తనకి ఎట్లా ఉంటుంది, బయటకు వ్యక్తమయ్యి వ్యవహారంలోకి రాకున్నప్పటికీ కూడా అసలు తనకు ఉనికి అన్న అంశమే నేను అనే అంశం. ఉండుట అన్న అంశమే ఆ ఉండకుండా అసలు తనకు గ్రహింపే లేదు. అందుకనే ఉనికి శబ్దానికి తన గ్రహింపులో ఎట్లా వస్తుంది? ఉన్నాను అనే గ్రహింపులో వస్తుంది అనమాట. ఆ గ్రహింపు చాలా విలువైనటువంటిది. ఆ గ్రహింపుకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అది కాసేపు పోవటం అని కానీ, ఆ గ్రహింపు ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి బల్ల మీద పెట్టి ఎప్పుడంతా మాట్లాడుకుంటూ కూర్చొని
గంటలు గంటలు మాట్లాడుతారు, అది తినేసి నిద్రపోతే ఆ ఉనికి అటగి టేబుల్ మీద అటగి పడితే వస్తుందని అర్థం కాదు. అట్లా లేదు. తాను గాఢ నిద్రలో పోయినప్పటికీ కూడా, మూర్ఛలోకి పోయినా సరే, దేహమే విడిచిపెట్టిపోయినా సరే, అది తనతో పాటు ఉన్నటువంటిది. ఇవన్నీ విడిచిపెట్టేవి, అది మాత్రం ఉంచుకునేది. ఈ మాట మనకు బాగా అర్థం కావాలి. మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి, మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవాలి కూడా. ఎందుకంటే ఎన్ని విన్నప్పటికీ బయట ఇంకో దాని ఎందు ఒక ధ్యాస వచ్చినప్పటికీ కూడా చాలు. కోరిక కూడా అక్కర్లేదు, ధ్యాస వచ్చినప్పటికీ కూడా గబుక్కన అడిపోతాడు. ఎంతో గబుక్కన పూజ చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా లౌకికంగా చాలా గొప్పగా అనుకొని పూజ చేసుకుంటుంటే కూడా ఆ కూతురు బయట పరిగెత్తుకుంటూ వచ్చి చాలా వయ్యారంగా వచ్చి నిలబడి అదేదో చేసి నాలుగు బుల్లి మాటలు మాట్లాడుతుంటే ఈ పూజదే కూతురుతో వెళ్ళిపోయింది. ఒకవేళ ఎప్పుడైనా మొగుడు వచ్చినట్టుగా తెలిసినా కూడా గబగబ ధ్యాస అంతా ఆయన మీద వెళ్ళిపోతుంది. ఈ పూజ ఇంత కొయ్యలాడేసి వచ్చేస్తుంది. ఆయన మంచివాడైతే కాసేపు ఏదో పూజ కాలబెడుతుందిలే అని ఆయన ఊరుకుంటాడు. ఇంకోడైతే అయిందే ఇగో నిన్నే అంటుంటాడు. ఇక ఆవిడ తోచుకోదు. అంతేనా? కాళ్ళ కింద నిప్పులు పోసినట్టు ఉంటుంది. తొందరగా అదేదో పూర్తి చేసుకొని ఇది వస్తున్నా, పూర్తి హారతి ఇచ్చేసి వస్తున్నా హారతి ఇచ్చేసి వచ్చేస్తున్నా అంటే ఎవరి మీద దృష్టి ఉన్నట్టు, ఎట్లా ఉన్నట్టు, నిలకడేది. కానీ ఇది వదిలిపెట్టేసి ఇదివరకు ఇదే ఉంది, తర్వాత అది అంతా అయిపోయింది. అంత కూడా కాకుండా ఏం చేస్తాడు, ఇగో అమెరికా నుంచి అబ్బాయి ఫోన్ చేశాడు అనేటప్పుడు ఇంకా ఇది ఇక్కడే పోతుంది. దీన్ని ఏం చేస్తాడు, నువ్వు దేవలో కానీ నేను మా అబ్బాయి అమెరికాకు పోతాడు అన్ని దేవతలు వదిలిపెట్టేది. ఇక్కడ ఇది మనం గుర్తించవలసినటువంటి విషయం. ప్రతి చిన్న విషయంలో కూడా గట్టిగా నిలకడగా ఒక్క సెకండ్ నిలపు. అందుకని ఎవరు త్యాగరాజు తలుపులన్నీ నిలిపి నిమిషమైనను తారక రూపిణి నిజతత్వములను తెలిసి రామచింతనతో నామము చేయ. రామరామ కాదు, ఆ తత్వములను ఒక క్షణమైన నిలిపి చాలా గొప్ప విషయం. ఏమీ లేకుండా ప్రశాంతంగా అన్న విషయాన్ని కాసేపు కూర్చుంటే దేహంలో ఫంక్షనల్ బాడీ కదా, ఆ ఫంక్షనల్ బాడీని మనం ఇచ్చిన ప్రవృత్తికి ఇరిటేట్ అయ్యి నిలవనీరు. అందరూ ఏమంటారు, ధ్యానంలో కూర్చుంటే మనసు నిలవటం లేదండి. అప్పుడు ఆయనకి వాళ్ళు ఏం చెప్తామంటే, నిజమేనా అంటాడు. ఏం నిజమంటే, ఇప్పుడు కదా నీ తెలిసింది ధ్యానంలో కూర్చుంటే మనసు నిలవటం లేదని. ఇదివరకు మనస్సు అని కానీ ధ్యానం అని కానీ ధ్యానంలో కూర్చోవాలని కానీ తెలియదు కదా నీకు. ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నావు కదా, ఎదిగేవులే అంటే. ధ్యానంలో కూర్చుంటే మనసు నిలవటం లేదనే మాట ఇప్పుడు కొత్తగా తెలిసింది. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఈ నిలవని గాడికి దాన్ని పట్టుకుని లిప్పికేందుకు పోతే చాలా మోహన రంగా పోదాం, బయటికి పోదాం, మంచిగా తిరిగితే బాగుంటుంది అని. కారు ఉంది, ఇంట్లో మోటార్ సైకిల్ ఉంది. మోటార్ సైకిల్ ఉన్నటువంటి చాలా పోజు పెట్టిపోతుంటే ఎంత బాగుంటుంది. ఎవరన్నా ఫోటో తీస్తే వీడియో తీస్తే నాకు చూసుకోవడానికి బాగుంటుంది. లేదు ఏం చేసేది, నా బాడీ నేను పోతా అని ఇట్లా చేత కాకపోతే ఏమొస్తుంది కనుక అనుకుంటాడే. కానీ ఇది చేత కాకపోతే చేత కావాలి. అది తన స్వరూపము, తన గురించి తెలుసుకోవటము అన్న చిన్న విషయము, అది మనసు క్లిక్ కావాలంటే ప్రతి చోట ఒక విషయం వచ్చేటప్పటికీ అది నా విషయం కాదు, నా విషయం వేరు, దానికి నేను స్విచ్ ఓవర్ అయిపోయి అప్పుడు ఈ దృష్టితో అది చూడాలి. కళ్ళు పెట్టుకొని చూడాలంటే ఎట్లా ఉంటుందో అట్లాగే నేను గుర్తించుకుంటూ బయటకు వస్తుంది. లోకం తెలుస్తుందా? అనేది నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసముపై చూపేడు వాడు. అమ్మ ఈ చెట్న పోయినాడేమో
చూసావా అమ్మ అంటే, నేను చూడలేదమ్మా అంటే, అదేంటి చూడలేదంటావు, కళ్ళు తెరుచుకుని ఇక్కడే కూర్చున్నావు నువ్వు, కళ్ళు తెరిచి ఇక్కడే కూర్చున్నావు, ఇటుపోతే కనిపించట్లే నీకు అని అంటే, కళ్ళు తెరుచుకున్నంత మాత్రం చేత కనిపించదు, దృష్టి పెట్టాలి అనేది మనకు లోకం కనిపిస్తుందో అట్లాగే ఉన్నంత మాత్రం చేత కాదు, తన ఉనికిని గుర్తించడంలో ఎంత దేహంలో ఉన్నటువంటి ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్, బయట డిస్టర్బెన్సెస్ ఏమున్నాయో అవి అన్నిటినీ కూడా పక్క తప్పించి ఒక్క క్షణం కనుక దర్శనం చేసావంటే, ఓహో ఇదా కిటుకు అంటాడు. ఏమంటాడు? ఇదే కిటుకు అంటాడు. అంటాడా? ఇదే కిటుకు. ఇప్పుడు అర్థమైంది, ఇది ఆడ దొరకదు. అవును, పోల్చుకుంటాడు. ఇది ఎక్కడ దొరకదు అని పోల్చుకో ఎప్పుడో మళ్ళీ అవి దింపదేకపోతే అవి ఈగలు మూసినట్టుగా, దోమలు మూసినట్టుగా వస్తూనే ఉంటాయి, త్యాగల పాత్రలే వస్తూనే ఉంటాయి విషయాలన్నీ. దాన్ని బట్టి కొట్టుకున్న తర్వాత ఎప్పుడో మళ్ళీ మరి అదే రోజు రాత్రికో, రేపు రాత్రికో, మొన్నటి రాత్రికో, వారం తర్వాతనో, నెల తర్వాతనో, సంవత్సరం తర్వాతనో, 10 సంవత్సరాల తర్వాతనో ఎప్పుడో జ్ఞాపకం వస్తుంది. అప్పుడెప్పుడో ఒకసారి దొరుకుతుంది, మళ్ళీ దొరకటం అంటాడు. మళ్ళీ దొరకటంలే అంటాడు. దాన్నే ఈయన ఏం చెప్తున్నాడంటే, అష్టౌ శాణాః శతమానం వహంతి. శాణాః, ఈ ధనుకరణి అంటే పదును పెట్టుకోవటం అనే మాట ఎట్లా ఉంటుందంటే, అవి ఇవి తెలిసిన చేత కాకపోతే మనం ఏం చేస్తాం, అరటికాయ కొని తీసుకొస్తే తోలు తీస్తామా లేదా? ఆ తోలు తీసేప్పుడు ఎట్లా ఉంటుందో అట్లాగే విషయం రాగానే ముందు దాని తోలు ఒలిచేయాలి, దాన్ని ఆవరించినటువంటిది ఒలిచేయాలి, ఒలిచేసి చూడాలి. ఇది ఒకటి గుర్తు తెలుసుకోవాలి. కూరగాయలు తిరగాలంటే ముందు తోలు తీయాలి. ఎవడన్నా సోమరు ఉంటాడు అనుకోండి, వాడిదో కొన్ని అంటే తోతపడి తినేస్తాడు, సరే బాగుంది. కానీ మరి సొరకాయ ఎట తింటాడు, మరి అరటికాయ ఎట తింటాడబ్బా, తోలు లేకుండా తీసేయకుండా తినలేడు కదా. మరి కందగడ్డ ఎట తింటాడబ్బా, కందగడ్డ ఈరోజు ఏం దొరకటం తెలియదు, సొరకాయ తెలుస్తుంది, అరటికాయ తెలుస్తుంది, అరటికాయ తోలు తీయకుండా ఎట్లా తింటాడబ్బా. అది చూడగానే తోలు తీయాలి అనేది నీ వెంటనే తెలియాలి. ఓహో అట్లాగా నాకు తెలియలేదే, ఇందాక క్యారెట్ తొరిగేసా, అట్లాగే అరటికాయ కూడా తొరిగేశారంటే అర్థమవుతుందా? అట్లా అంటాడా? అది అయిన తర్వాత ఇది చూసినా ఇట్లా ఉంటాడు, అందరితో మాట్లాడుతూ మరి దృష్టి పక్కగా పెట్టి చేసినప్పటికీ కూడా అరటికాయ తోలు తీసుకుని తిరుగుతాడు, కానీ తోలు తీసుకుంటే తెరవడు. ఇది ఎంత బాగా తెలుస్తోందో అంత బాగా తెలియాలి. తోలు తీయడం అంటే ఎట్లా ఉంటుందంటే, నన్ను నేను వేరు చేసుకొని చూడాలి. నేను దాన్ని చూచేవాడిని, నేను అది కాదు. దాన్ని నడిపించేవాడిని, నేను అది కాదు. ఇది సాక్షి అంటారు. సాక్షి మాత్రంగా ఉండి దాంతో ప్రవర్తించాలే కానీ ఏదో దాని ఇష్టం వచ్చినట్టు దాని జరుగుతోంది, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతున్నా అని అర్థం కాదు. అసలు ఆ పదమే అర్థం కావాలి. అందుకని హైదరాబాదులో శ్రీకృష్ణానంద మఠంలో పైన పెద్దగా రాసి పెట్టారు, ఉనికి అంశం జగత్తు ఊహించనే లేదు. ఉనికి అంటే ఎట్లా ఉంటుందో, దాని యొక్క విశేషం ఎట్లా ఉంటుందో అది ఊహించలేదు. అందువల్ల ఆ ఉనికిని అది దర్శనీయమే కానీ దృశ్యం కాదు, అది శ్రవణీయమే కానీ శబ్దం కాదు, బయట రూపం కాదు. కనుక ఒకసారి దర్శనం చేసిన తర్వాత అప్పుడు మనకు విలువ అర్థమవుతుంది. ఎంతో ఒదిగి ఉంటే కానీ అర్థం కాదు. నిజానికి మన వేషధారణలో కూడా ఫ్యాషన్ ముందు తీసి అవతల పారేసి మామూలుగా వేషధారణలో కూడా అంత మనకు ప్రవృత్తి కలిగించి రెచ్చగొట్టేవి చిచ్చగొట్టేవి అంతే. అందువల్ల అది వెంటనే మనం ఇట్లా చెప్పుకోగా వినగా ఒక్కసారి దర్శనం అయితే అంటాడు అంతే.
ఇక శంకరాచార్యుల వారు అయితే థూత్కారస్తస్య ముఖే ఎత్ర భవన్నామనాస్తి గిరిశ విభో సాంబ అన్నాడు. ఓ సాంబశివ, ఎత్ర భవన్నామ నాస్తి, ఎక్కడ నీ నామం లేదో అటువంటి వాడి ముఖం మీద థూత్కార అన్నాడు. థూ అని ఉమ్మేవాడు. ఏదో వాళ్ళంతా ఎటో చెబుతుంటారు, వాళ్ళకేం తెలుసు, నాకు బాగా తెలుసు అంటాడు. ఎందుకు అంటే చూడండి, చిన్న విషయం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుంటాం. ఏమిటా చిన్న విషయం అంటే, తనకే తని తెలియదంటే ఎంత ఎట్లా ఉంటుంది. కొంతమంది వెరిబాగుల వాళ్ళు ఉంటారు లోకంలో, వెరిబాగుల వాళ్ళు ఉంటారు, పిచ్చివాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒంటి మీద బట్ట ఊడిపోయిందని కూడా తెలియకుండా ఉంటారు. వాళ్ళు పిచ్చిబాగుల వాళ్ళు కనుక వాళ్ళు వదిలేసి, ఏమిరా మరి ఒంటి మీద బట్ట పోతుంటే వాడు తెలియట్లే, అంత పొగరెక్కిందా నీకు అని ఈ విధంగా మనం ఎట్లా అంటాము. అట్లాగే తనకే తన స్వరూపమే తనకు తెలియకపోతే, వాడు పిచ్చివాడు, వాడికి ఏం తెలుసు. కానీ ఇది అంతకంటే పిచ్చివాడు, తన స్వరూపం తను తెలియకపోవడం అనేది. ఎందుకంటే దేహం మీద దేహభ్రాంతి లేకుండా తిరిగేటటువంటి జ్ఞానులు చాలా మంది ఉన్నారు. వాడు జ్ఞానంగా తిరుగుతున్నాడు, అజ్ఞానం తిరుగుతున్నాడో వాడి గోల వాడిది. కానీ తాను ఎవరో తెలుసుకోకపోతే ఎట్లా అంటే, ఆ తాను అనేటువంటిది అంటే తాను ఎవరు అంటే మారే అవస్థల్లో మారకుండా, నశించే వాటిలో నాశనం కాకుండా, రెండు పదములు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. చెప్పండి. మారే అవస్థల్లో మారకుండా, నశించే వాటిలో నాశనం కాకుండా. మారే అవస్థలు అంటే పొద్దున్న లేచిన చివరి దాకా సాయంత్రం దాకా అన్నీ మారే అవస్థలు. తనకు అన్ని అవస్థలే, అన్ని మారేవే. ఈ మారే అవస్థల్లో మారకుండా 84 లక్షల జీవరాశుల గర్భాల్లో చచ్చిపోయినాడు అనేటటువంటి బిరుదాంకితుడైనటువంటి ఈ జీవుడు, వాడి బిరుదు చచ్చిపోయినాడనే బిరుదాంకుతుడైనటువంటి వీడు నశించిపోయేటటువంటి దేహాల్లో నాశనం కాకుండా, నశించిపోయేటటువంటి శైశవ, బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యములు అంటే అర్థమవుతుంది. శైశవం అంటే పసిపిల్ల, శైశవ బాల్యం అంటే దాదాపు, కౌమారం అంటే ఇంకొంచెం పెద్ద, యౌవనం, వార్ధక్యం అంటే ముసలి. ఇవన్నీ మారే అవస్థలు. ఈ మారే అవస్థలు అయినప్పుడు కూడా తను మారకుండా, తన గుర్తింపు చెల్లించట్లే. ఏ అవస్థలో తన గుర్తింపు తనది కాలే, ఏ దేహంలో గుర్తింపు తనకు కాలే, ఏ విషయాల్లో గుర్తింపు తన గుర్తింపు కాలేదు. అన్ని విషయాలు పోయినాయి. తన గుర్తించలేక అవి తన గుర్తింపుకు నిలవలేకపోయాయి. స్పష్టం ఇక్కడ ఇంకేం కావాలి, ఇంకా నీ జీవితమే అట్లా జరుగుతోంది. ముక్త జీవితంగా గడిచిపోతుంటే కాదు దాన్ని పట్టుకుని పీకుతానంటే ఎట్లుంటుంది, అర్థమవుతుంది. అన్నీ పోయేవేగా, నువ్వు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావు, ఏం నిలుస్తాయా పాడా. మన కండ్ల ముందర మనవారలెందరో మట్టి పాలైనారు, మనము వారేగిన మార్గమున చనవాల, మనకేల ఈ భ్రాంతి మేలుకో. నిధి మీది బుక్కతోటి సమానంబు, ఓటి కుండ తనువు మెలుకో. నీటి మీది బుగ్గ, నీళ్ళు పడుతుంటే బుగ్గలు వస్తుంటాయి. ఏం చేస్తే ఒక చిన్న బుగ్గలన్నీ పోయి ఒక పెద్ద బుగ్గలు జరుగుతుంది. ఆ బుగ్గ పట్టు. నీటి మీది బుగ్గతోటి సమానంబు, ఓటి కుండ తనువు మేలుకో. ఇది ఓటుకుండ కనుక మేలుకో, అర్థం చేసుకో. చాలా ఎంత హైలీ రిడిక్యులస్ అంటే తన్నే తాను తెలియపోవటం అన్నమాట. ఇప్పటికి మఠంలో వచ్చినప్పటి 40 సంవత్సరాల నుంచి మాట వింటున్నా, కానీ ఇంకా క్లిక్ కాలే. ఎట్లా క్లిక్ అవుతుందంటే, ఎక్కడో ఒక చోట ప్రవర్తించేటప్పుడు తనకు తెలియాలి. అంతవరకు అది తన దాకా చేరలేదన్నమాట. అది పొందుట.
అది తనకు పొందుట అంటే తనకు తన దర్శనానికి చక్కగా అవగాహన. నాన్నలు అన్నారు, అందుకే ఏమన్నారు? నాన్నలు అన్నారా? ఏ రాదు, మాటలు రావు, మూగ. అర్థమవుతుందా? కనుక ఇట్లా ఎంత హాస్యాస్పదం, రెడిక్యులస్ అంటే హాస్యాస్పదం. ఎంత హాస్యాస్పదం అంటే ఎన్ని జన్మలు జీవితం గడిచినా ఇంతగా మానవ జన్మలు ఇంత అనుభవం వచ్చిన అసలు నేను అనే పదం ఒకటి నేను మాట్లాడుతున్నాను, విడవకుండా జపం చేస్తున్నటువంటి దాన్ని నేను ఒకటి వ్యక్తం చేస్తున్నా అనే పదం కూడా మనకు ఆ గ్రహింపుకు రావటం. తాళం లేకుండా, జపమాల లేకుండా జపిస్తున్నాడు నేను 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 ఎట్ట గ్రహిస్తున్నాడు? తెలియకుండా అవునని కాదని ఎట్లా చేసినా సరే నేను విడిచిపెట్టి వాడంటంలే. అవి పోతున్నాయి, అవస్థలన్నీ పోతున్నాయి, సుఖ దుఃఖాలు అన్నీ పోయినాయి, వచ్చినవన్నీ పోయినాయి. జపం చేశాడు, చివరికి తన జపం తనకు సిద్ధిస్తోంది. నేను యొక్క జపం సిద్ధిస్తోంది. ఎట్లా సిద్ధిస్తోంది? తపస్సు మీద జపం చేసింది, జపంగా నిలిచింది, కానీ గుర్తింపు రాలే. కనుక ఇది శతమానం వహంతి అన్నారని చెప్పుకున్నాం. తర్వాత ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనం? తథా అష్టపాద శరభ సింహఘాతి. సింహఘాతి అంటే సింహమును చంపిన శరభం ఉందే, ఆ శరభము 8 పాదములు కలిగినది. సింహం అంటే హిసి హింసాయ. చూన్నారా? ఒక హింసను ఇంకొక హింస, అది కూడా శరభం అంటేనేమో స్వహింసాయ. ఒక హింసను హింసించుట అన్నటువంటిది తనకు పాదం. ఎటువంటి పాదము? పొందినటువంటి పాదం. అష్టశబ్దానికి ఎట్లా? అష్ట వ్యాప్తం, పొందిన పాదం. ఏం పాదం? అష్టపాదం అంటే పొందిన పాదం. హింసను హింసించేది పొందిన పాదము. పదజాలం బాగుంది. ఇట్లా హింసను హింసించేది పొందిన పాదం అన్నారు. హింసను హింసించేదంటే హింస అంటూ ఎట్లా ఉందంటే ఎన్నెన్ని హింసలు వచ్చినాయో తనకు ఒక హింసగా తెలిసింది. ఒక హింస తనకు తెలియకుండా చేస్తుంది. అన్ని హింసలు తనకు తీరకుండా చేసేటటువంటి హింస ఇది. కనుక ఈ హింసను హింసించేది. ఇప్పుడు అన్నిటినీ హింసించాలన్నా తాను తెలియకుండా చేసేటటువంటిది హింసించాలా అంటే అది హింసించాలి. తాను తెలియకుండా ఉండేదాన్ని హింసించాలి. అది ఎక్కడుంది? బయటలే, తన దగ్గర ఉంది. అన్నీ బయట హింసించేవనుకుంటున్నటువంటిది వాటి యొక్క హింస తన దగ్గర, తన గ్రహింపులో ఉంది. ఎందుకు గ్రహింపులో ఉంది? అది హింసిస్తుంది అనుకున్నావుగా, అది ఉన్నదనుకున్నావుగా. అది ఉన్నదనుకునేటప్పటికీ హింసలోకి వచ్చేసింది. అవునా? కనుక దాన్ని హింసించడమే నువ్వు పొందిన పాదం, పొందిన పొందిక. పొందికగా పొందాలి. పొందాలి, పొందికగా పొందాలి, పొందినదిగా పొందాలి. అర్థమవుతుందా? ఏదో భటూరు అమ్మన్నారు, మార్కెట్కి పోయినాడు, పట్టుకొచ్చాడు. ఏదో చిన్నదిగా ఉంది కదా అని ముందు సంచిలో వేశాడు. ఆ తర్వాత కూరగాయలు కొన్నాడు, ఆ సంచిలో వేశాడు. అది చేసిన తర్వాత ఏదిరా అంటే ఆ కూరగాయల్లో ఉంటుంది చూడు అన్నాడు. ఆ తర్వాత అన్నీ వెతికితే అన్నీ కుమ్మరించారు, ఒక్కడి అది దొరకడు. అది ఇంత చిన్నది ఉంటుంది, అది కనిపించలే. అది ఉంటుంది దానిలో చూడమ్మా అంటాడు. లేదురా అంటుంది వాళ్ళమ్మ. అతను ఏం చేస్తాడు? జేబులన్నీ వెతుకుతాడు. జేబులో అంతా వెతికితే ఎక్కడ దొరకలే. ఇప్పుడు జేబులు తను వేసుకునేప్పుడు ఎట్లా ఉంటుంది? బిర్రుగా ఉంటుంది.
లోపల ఎక్కడో ఉంటుంది వినిపించదు. ఆ తర్వాత ప్యాంట్ ఇప్పేసిన తర్వాత చూస్తే దాంట్లో దొరికింది. అది ఎక్కడ ఉంటుంది? వెనకాల ప్యాకెట్లో ఉంటుంది. అట్లా ఎట్లా ఉంటుంది? పొందిన పొందిక కాదు, పొందికగా పొందాలి అన్న. అది కూడా ఒక విశేషం. పొందికగా పొందడం అంటే ఇట్లా పెళ్ళిలో తనకు మామగారు ఏదో వెండి పళ్ళెం ఏదో ఇస్తాడు కదా, అదే ఏదో ఇచ్చాడు, పొందాడు అనుకున్నాడు. ఆ తర్వాత ఏదో కష్టం వస్తే ఏం చేశాడు? తాకట్టు పెట్టాడు. దాన్ని మళ్ళీ ఒకసారి 2 మాటలు విడిపించుకొచ్చాడు. మళ్ళీ 3వ మాట 4వ మాట తర్వాత చేతకలేదు, వదిలేశాడు. ఎందుకంటే ఇప్పుడు దానికి వడ్డీతో సహా కట్టేటప్పుడు చాలా అవుతుంది. ఇంకోటి కొనుక్కుంటే తొందరగా అయిపోతుంది. ఏదో అనుకుని వదిలేశాడు మొత్తానికి. ఎప్పుడో మామగారు ఎప్పుడో వచ్చి నేను ఇచ్చిన పళ్ళెం ఏది అని కూతుర్ని అడిగితే వీడికి వినిపిస్తుంది. ఏం చేస్తాడు? గింకారం చేస్తాడు. రేపు తన కూతురికి తను ఇస్తేవాడు అట పాపాడు చేసుకుంటే అప్పుడేమో సుడ్డు పెడతాడు దానికి. దింపదిగా ఇస్తే అమ్ముకుని తిన్నాడు వాడు అని సుడ్డు పెడతాడు. తను చేసిందేగా. అయితే ఎట్లా ఉంటుందంటే ఎప్పుడో పెళ్ళిలో ఏం చేస్తారు? వెండి ఉద్ధరణ ఇచ్చాడు వాళ్ళ మామగారు. ఆ వెండి ఉద్ధరణ వీడికి జ్ఞాపకం ఉంటుంది ఎప్పుడు. ఏదే ఈ మధ్య ఆ వెండి ఉద్ధరణ కనిపించదేమే అంటాడు ఆయనతో. ఎక్కడ పడేసేయాలంటే ఎక్కడుందో చూడు, అది ఏం చేయమంటావు, ఏం చేస్తావు, ఇప్పుడు నువ్వు ఉద్ధరణ తిన్న సందేహాడుస్తావు, నువ్వు అతవుగా నువ్వు నీకెందుకు అంటే అసలు ఏదే అది దాన్ని చెడగొట్టి ఏమన్నా అమ్మాయికి పట్టాలు చేయిద్దామా? ఓ అబ్బా ఇన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. నేను ఎవరో అన్ని చెప్పేటప్పుడు నేనే పలకరించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. గుడికింపదేగా ఈ నేనులోంచి చెత్త అంతా ఇంత బయటికి నెట్టేసినప్పుడు కూడా అది 0 కావటం. చెప్పగా లోపల నుంచి తేగల పాత్రలో వస్తూనే ఉంది చెత్తంతా, డస్ట్బిన్. కనుక పొందిక కావటం లేదు. పొందిక ఎప్పుడు అవుతుంది? అది ఇప్పుడు ఇంకా బయట తన వైపు రాకుండా ఉంటుందో ఆ రహస్యం ఒకటి. పోయిన ఆదివారం అడగామని చెప్పుకున్నాం అంటే అయితే అన్నట్టు వదిలిపెట్టి ఊట ఎట్లా కూర్చోమంటారు? రాయిలా కూర్చోమంటావా? రాయిలా కూర్చోమంటారు. రాయిలా ఎట్లా కూర్చోమంటే ఎట్లా కూర్చోవాలి? లేస్తే ఆకలి అన్నం తినద్దా? కనీసం మలమూత్రాలు కన్నా బయటపోవద్దా? స్నానం చేయదా? నీ మొహంలో స్నానం ఎక్కడ చేస్తావు? నీళ్లు పోసుకోవడమే నువ్వు చేసేది. శౌచం ఎక్కడుంది నీకు? నీళ్లు పోసుకుని వస్తాడు అంతే. 4 చెంబులు నీళ్లు పోసుకొస్తానంటాడు. 4 పోసుకొస్తాడు. చివరికి 3 పోసిన తర్వాత చాలే 4 పోసేసాను చెప్పారు దేవుడానికి. 3 చెంబులతో బయటకు వచ్చాడు రాడు. ఏం కడుక్కున్నాడో ఏం చేశాడు నీకు. అట్లా ఏం పొందుతాడు? ఊరికే కూర్చోమంటే ఎట్లా అవుతుంది అంటాడు. నేను చెప్పున్నావు, ఊరికేనే కూర్చోవటం అంటే ఎట్లా బాగా అర్థం చేసుకోవాలనుకుని ఆత్మ వివేకం. ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. ప్రకృతే గుణై కర్మాణి కుర్వంతి. ప్రకృతి యొక్క గుణముల వల్ల కర్మలు చేస్తున్నాడు. ఇంద్రియాలు కదులుతున్నాయి. నేనేం చేయటం లేదే, నేనేం చేస్తున్నా? చేయటం లేదు. నేను చేయించమండి కదా. అబ్బా ఆ మాటతో ఒక్క మాట నేను చేయించేవాడిని చేసేది.
అయిందా? డ్యాన్స్ మాస్టర్ ఏం చేస్తాడు, అందరికి నేర్పించి తా తై తక్క తై తదంగ తై తుమ్ తంత నింత నిన్న తంత ఆ తంత అనుకుంటూ నాట్యం చేస్తుంటే వాళ్ళేమో ఆయన చెబుతారు, తంత్రానికి ఏదో రారు, ఆయనంత చూడని మొత్తానికి ఏదో చేస్తూ నేర్చుకున్నారు అంతే. ఇప్పుడు ఏంటి, నేర్పించిన వాడెవడు, నేర్చుకునేవాడెవడు, వేరుగా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఇదం శరీరం, ఇదం శరీరం, ఇదం శరీరం, ఈ కాగితము అంటే కాగితం వేరు నేను వేరు ఎట్లాగో, ఇదం శరీరం, ఈ శరీరం ఉన్నప్పుడు నేను వేరు ఈ శరీరం వేరు, అవునా? ఇదం క్రియా, అంతేనా? క్రియ స్త్రీలింగ పదం రావాలి, అవునా? అయం క్రియ, ఈ క్రియ అని ఆ క్రియ చూపిస్తున్నాడు. నేను చూపించేవాడిని, నేను చేసేవాడిని కాదు. ఒకవేళ చేయిస్తున్నా, ఇట్లా చేస్తున్నప్పటికి కూడా చేతులు చేయిస్తున్నా, చేతుల చేత నేను చేయిస్తున్నా, నేనేం చేసేవాడిని, చేయించేవాడు ఎవడు? నేనే చేసేవాడిని, చేయించేవాడు ఎవడు? లోపల ఏదో ఉందా లేదా? అక్కడికి వస్తే అంతదాకా వస్తే సరిగ్గా వస్తావు. వాడెవడు? నేనెవడు? నేనెవడు? ఆ భౌతికం. చేయబడేది అది, చేసేది ఒకవాడి కరచరణాలతో చేతులతో చేస్తున్నాం అనుకోండి, చేసేది. లేకపోతే కాళ్ళు పెట్టుకుని స్టీరింగ్ ముందు కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నాడు అనుకుందాం అనుకోండి. డ్రైవింగ్ చేస్తున్నాడంటే ఏది దేహాన్ని ఒకటి కూర్చోబెట్టి చేయబట్టి చేస్తున్నది, చేయించేవాడు లోపల చేసింది వచ్చేవాడు ఉన్నాడు. వాడెవడబ్బా, వాడెవడేమిటి, నేను నేర్చుకున్నా కనుక చేయగలుగుతున్నా అని అంటాడు. నేను నేర్చుకున్నా, ఆ నేర్చుకున్న స్వరూపం ఎక్కడుంది? ఆ నేర్చుకున్న స్వరూపాన్ని కాసేపు పక్కన పెట్టేసి వచ్చి స్టీరింగ్లో కూర్చొని అది ఎట్లా పక్కన పెడతా అంటాడు. అవును, పెట్టుకున్నాడు సరిగ్గా చెయ్యి. అది కూడా ఒకటి. పాట వింటూ నేరుగా పోయి ఏం చేశాడు, అక్కడ అది రోడ్ డివైడర్ ఉంటుంది సార్, ఆ రోడ్ డివైడర్ కొట్టాడు. అప్పుడు సుర్వీ అనేది జారిపోయింది. అక్కడికి ఈ విధంగా మనకేం తెలుస్తుంది, చేసేవాడు ఒకటి, చేయించేవాడు ఒకటి. కనీసం అట్ లాస్ట్ చివరికి నేను చేయించేవాడను, నేను అది కాదు. అవి ఎట్లా జరుగుతున్నాయి? ప్రకృతి గుణై, ప్రకృతి యొక్క గుణముల చేత కర్మాణి కుర్వంతి, కర్మలు చేయబడుతున్నాయి. ఆ ప్రకృతి ఎవరిది? నేను కాదు, నేను పురుషుణ్ణి. ఓహో, నువ్వంటే మగవాడి కనుక పురుషుడు అనుకున్నావు, మేము ఆడవాళ్ళం కదంటే ఆడలేదు మగవాళ్ళే, అంత పురుషులే. లేనిపోంది వాడు అది 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 అనకు, ఇంకా వాడు వాడు అంటూ ఉండు. అందరినీ పుంలింగంలో మాట్లాడితే సరిపోతుంది. లేకపోతే నేను 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 ఆడపిల్ల 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 అనుకుంటూ, ఆడపిల్ల అయితే ఆడపిల్లే, ప్యాంటు మాత్రం చొక్కా వేస్తుంది. ఆడపిల్ల ఆడపిల్ల ప్యాంట్ అంటే కొంచెం అని అర్థం. కాళ్ళకేమో ప్యాంట్ పట్టాలు కావాలి, తలకేమో జుట్టు ఉండాలి, జుట్టు దూకోవాలి, ఇంకా అవసరమైతే పూలు కూడా పెట్టుకోవాలి. పెట్టుకుంటారు ఎప్పుడున్నా వీళ్ళు? సచ్చిగా ససి ఎవరో పెట్టుకోరు కదా. పెడితే ఎవరైనా పెడితే ఉంచుకుంటారా? ఉంచుకుంటారా? ఈ చుడిదారు వేసుకునే వాళ్ళంతా ఎప్పుడన్నా పువ్వు పెట్టుకుంటారా? పూలు పెట్టుకుంటారా? పెట్టుకుంటే ఉంచుకుంటారా? కాదు, సాయంత్రం అలంకరించి పెడితే ఉంచుకుంటారా? సాయంత్రమే కదా సాధారణంగా జడ వేసి పూలు పెడతారు. వాడు ఎప్పుడన్నా కావాలని పూలు కొనుక్కొని పెట్టుకుంటారు తలకి? పెట్టుకోవట్లేదు. అసలు వాళ్ళు బొట్టు పెట్టుకోరు, అందరూ విధంగా ఉండరు. బొట్టు పెట్టుకోరు సరే కదా. ఇక మంగళసూత్రం కూడా ఉంచుకోరు. మంగళసూత్రం ఎట్లా అంటే డిటాచబుల్,
అదే అది మంగళంగా ఉండాలని రాత్రి పడుకోబడి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ పొద్దున ఎప్పుడు మధ్యాహ్నం స్నానం చేసిన తర్వాత మళ్ళీ వేసుకుంటారు. అంతేనా? స్నానం చేసినప్పుడు మళ్ళీ పవిత్రంగా వేసుకుంటారు, మళ్ళీ నిద్రపోయేటప్పుడు తీసి పక్కన పెట్టారు. డిటాచబుల్ అది. ఇట్లా డిటాచబుల్ అంటే తెప్పి పక్కన పెట్టచ్చు. ఇటువంటి వాళ్ళకి నేనంటే ఏమర్థం అవుతుంది? నేనేగా నువ్వు చెప్పేది, నేను నాకు తెలియదేటి, ఏం మాట్లాడుతున్నా, నేను నాకు తెలీదా, నేను నాకు తెలిసిలేకపోవాలి. ఇది పొందిన పొందిక కాదు. పొందిన పొదిక ఎట్లా ఉంటుంది? ఇక్కడ వాటి సంగతి వేరు. స్వామివారు మంచి పాట పాడుతుండేవారు ఈ సమయంలో. ఇట్లాగే మంచి నీళ్ళ రుచి మత్స్య మెరుగును గాని కలకల్లు చేసేటి కప్పకే మెరుక. మంచి నీళ్ళ రుచి మత్స్య మెరుగును గాని కలకల్లు చేసేటి కప్పకే మెరుక. సుజ్ఞాని నడక సుజ్ఞాని కెరుక, సుజ్ఞాని నడక అజ్ఞానికే మెరుక. సుజ్ఞాని నడక సుజ్ఞాని కెరుక, సుజ్ఞాని నడక అజ్ఞానికే మెరుక. అడిగేం తెలుస్తుంది? అట్లాగే స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్భవే. రెండు వతులే. బయట తిరిగేటప్పుడు స్వకాలే, అక్కడ తిరిగేటప్పుడు సత్యవత్ భాతి, అప్పుడు సత్యం ఉన్నట్లుగా కనిపిస్తుంది. తెలిసిన తర్వాత అసత్యవత్ భవేత్, అసత్యం వలె ఉంది ఇది అంటాడు. అసత్యం వలె అయిపోతుంది అన్నాడు. అసత్యం అయిపోతుంది కాదు, అసత్యం అయిపోవాలంటే అసత్యం అనేటువంటి సురుట్లు ఎక్కడుంది పదం లేదు కనుక అది ఉంది. అసత్యం అయిపోదు, అసత్యం వలె అయిపోతుంది. అది సత్యం కాదు కదా, అందువల్ల సత్యం వలె, సత్యం వలె ఉంటుంది కదా, అసత్యం వలె అయిపోతుంది. ఆ వలె వలె రెండు వలెలు వేసుకొని చట్టపట్టలు వేసి రెండు పెడితే వెళ్ళిపోతాడు. సత్యం అన్నది అసత్యం అన్నది రెండు కూడా వెళ్ళిపోయి తర్వాత చివరికి అది లేకుండా ఇది లేకుండా చాలా దర్శనం. అందువల్ల ఏమంటున్నారు? పొందిన పొందికగా ఒక హింసను హింసించినప్పుడు దాన్ని హింసించేటటువంటి దాన్ని ఎట్లా హింసించాలి? అది లేదంటే చాలు. లేదు అంటే హింస. ఎంత హింస? నామరూపాలు లేకుండా, నామరూప క్రియాగుణములు ఏమీ లేకుండా తనతో అయిపోతుంది. తర్వాత అష్టౌ వసుం సుశ్రుమ దేవతాసు అష్టౌ వసూన్ సుశ్రుమ. దేవతాసు ఇదన్నా అర్థం కావాలి మనకు కనీసం. దేవతాసు అంటే దేవతల యందు సుశ్రుమ వింటున్నాం. ఏం వింటున్నాం అంటే అష్టౌ వసువు, 8 వసువులు ఉన్నారు దేవతల్లో అని వింటున్నాం అంట. అంటే వాళ్ళు కూడా దేవతలేగా, అష్టవసువులు వాళ్ళు దేవతలు కనుక దేవతల్లో వసువులు కూడా ఒకటి, వాళ్ళు 8 మంది ఉంటారని మేము వింటున్నాం అని ఒక వాక్యం అన్నట్టుగా బయట అర్థంతో ఆ వాక్యాన్ని చెప్తారు అన్న. వాస్తవానికి ఇట్లా కాకుండా దేవతాసు అన్నప్పుడు దిరుక్రీడాలో ధాతు అంటే ప్రవర్తన, విజిగీష, క్రీడా, విజిగీష, వ్యవహార, ద్యుతి, తుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతి. ఈ 10 కలిసినటువంటి ప్రవర్తన ఉందో ఆ ప్రవర్తన లేదు దేవతాసు. ఆ ప్రవర్తనలుగా చెప్పబడినటువంటి ఇందులో మనం ఎప్పుడన్నా కొంచెం ఆలోచన చేస్తుంచారా చూడండి. కృష్ణ, రామ, గోవింద అని ఎన్ని బంధువులు, అన్నిటికీ అన్ని అష్టోత్తరాలు. కృష్ణాష్టమి సహస్రనామం, కృష్ణ సహస్రనామం, శివ సహస్రనామం, నారాయణ సహస్రనామం, ప్రకృతి లక్ష్మీ సహస్రనామం, పార్వతి సహస్రనామం, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇట్లా ఉన్నాయి కదా, అన్ని పేర్లు ఉన్నాయి కదా.
అన్ని దేవతలు అన్నప్పుడు ఆ దేవతలన్నీ కూడా ప్రవర్తన క్రీడా విజిగీష వ్యవహార ధృతి స్తుతి అని ఇవి చెప్పుకుంటూ వస్తున్నాయి. అవన్నీ ఇవే చెప్తున్నాయి అనే మాట ఎప్పుడన్నా వాళ్ళు ఒక వ్యాకరణ పండితుడైనా ఆలోచించద్దు. వాళ్ళందరూ దేవతలేగా. ఇంద్ర, ఇంకా చంద్ర, ఎవరో ఉన్నారు కదా, పైనుంచి కింద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఎవరో పేరు చెప్పుకున్నారు కదా. ఇన్ని దేవతల పేర్లు చెప్పుకున్నారు. ఇన్ని దేవతల పేర్లలో అన్ని దేవతలకి కూడా ఇవి ఈ రూపములు ఉన్నాయి, ఈ దేవత అనేటువంటి విధంగా చూపించి నిర్వచనం చేసినటువంటి ఆ పాణినిగా తపస్సును తెలుసుకోకుండా వాళ్ళే వెలుగు వాళ్ళే దీవేతి దేవ దివు క్రీడాదవు ఈ పని అయిపోయింది. వ్యాకరణ పాండిత్యం అయిపోయింది. వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళంతా దేవతలు. వాళ్ళ దేవతల యొక్క స్వరూపం ఏమిటంటే అట్లా ఏదో ఒక శ్లోకం కూడా ఉండేది. ఏ శ్లోకం అంటే బ్రహ్మాయేన కులాలవన్ నిజ తప బ్రహ్మాండ పాండోదరే అని ఏం చేశాడు, కుండలవాడు కుండలు చేసినట్టుగా బ్రహ్మ అందరినీ చేసి వాడేస్తున్నట్ట. పంది, కుక్క, గాడిద, గుర్రం, మనిషి, ఆడది, మగవాడు అని ఇట్లా చేసి వదిలి వారేస్తున్నట్టు. విష్ణుర్యేన దశ అవతార దాన్ని అవస్థ పడిపోతున్నాడు ఇప్పుడు బ్రహ్మగారు. విష్ణుర్యేన దశ అవతార గహనే క్షిప్తో మహాసంకటే అన్నాడు. ఆయన 10 అవతారాలు ఎత్తి ఈ అవతారాలు ఎత్తుతూనే ఉన్నాడు. ప్రతి అవతారాల్లో 30 దీపాలు పెట్టి 3 చెరువులు దీన్ని అడుగుతున్నాడు. వాడిని ఎవడో మట్టి పెట్టి వీడు బయటికి రావాలి. దానికోసమని వాడంతా ఏకంటే ఏకమేకై కూర్చుంటాడు. వాడు వీడు మేకు కావాలి, అయిపోయి వాడిని చేయాలి. క్షిప్తో మహాసంకటే అన్నాడు. అవునా? ఎవరు రుద్రో ఈయన కపాల పాని పూటకి క్షిప్తో ఇట్లా కదా భిక్షాటనం చదివింది. ఈ వీళ్ళందరూ వాళ్ళు చేస్తుంటే ఈయన ఏం చేశాడు, ఒక కపాలం పొర్రెలో చేతిలో పట్టుకొని దానిలో భిక్ష కోసం పిండాకుల కోసం ఇట్లా భిక్ష కోసం తిరుగుతున్నాడు. వాళ్ళే అట్లా ఉంటే మనం ఎట్లా ఉండాలి అన్నమాట. వాళ్ళే అట్లా ఉంటే మనం ఎట్లా ఉండాలి. కనుక ఏమంటున్నారు ఎంత చెప్పుకుంటున్నాం అంటే ఇంతమంది దేవతల గురించి ఎన్నెన్నో పురాణాల్లో, ఆ పురాణాల్లో ఉంది కనుక తను ఏదో అనువాదం రాసి నేను రాశా చూసుకో ఏంది రాసేది నీకు గోడకేసి వీపు గోడకేసి రాస్తే అవుతుంది, దురద పోతుంది. దురద లేకుండా రాస్తే ఏమవుతుంది, పుండు పడుతుంది. నేను రాశా అంటే కనుక మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే పొందిన పొందిక దేవతాసు అంటే దేవతల్లో ఇన్ని రూపాలు చూపిస్తున్నారు. ఆ రూపాలను ఒక్కటే నాకు మనం చేసి మరి దీవ్యతీతి దేవ అంటున్నాడే, దీవ్యతీతి దేవత అంటున్నాడు కదా, అది ఎట్లా ఈ లక్షణాలు ఈ దానిలో ఎట్లా ఉంది అని ఎంత తపస్సు చేశాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనకప్పుడు వ్యాకరణం లేదు కనుక ఈయన వ్యాకరణం రాశాడు. ఏ వ్యాకరణం పట్టుకున్నాం వ్యాకరణం రాశాడు. వ్యాకరణం అంటే వ్యాకరోతి ఇది వ్యాకరణం. ఆకరోతి విశేషంగా ఆకరోతి అంటే అది ఉంది, అక్కడ వచ్చింది కనుక ఊరికేనే వచ్చింది, అది డబ్బు లేకుండా వచ్చింది. అదేనా ఏది వ్యాకరణం అదంతా డబ్బు లేకుండా వచ్చింది, ఊరికే వచ్చింది కనుక నేను కూడా చెప్పేసా అంతేగాని ఆ పదమునకు అర్థము ఇష్టమైతే అర్థం చెప్తారు, బట్టి గుంజుకొచ్చి చెప్తారు, లేకపోతే వదిలేస్తారు. విశేషేణ ఆస్మతో ఆసమంతాచ్చ కరోతి, అది వ్యాకరణం. అది ఎక్కడో భాష అక్కడ ఉంటే దానికి స్మృతో ఆసమంతాచ్చ కరోతి అంటే అంతా చేస్తుంది, ఏం చేస్తుంది
అర్థమైందా? ఆ భాషని ఏంటంటే అంతర్బహిష్ట, సమంతాత్ స్మృతం అంటే అంత, సమంతాత్ అంటే బహి, అంతర్బహిష్ట కరోతి. ఆ భాషని బయట లోపల కూడా అదే భాష తప్ప ఇంకోటి లేదు అన్నట్టుగా చేస్తుంది. అది వ్యాకరణం. అంత ప్రతి పదము నిలబెట్టి చేస్తే కూడా ఆయన్ని చివరికి పూజించే వాళ్ళు కూడా, గొప్ప అనుకుంటున్న వాళ్ళు కూడా ఓం పాణిన్యే నమః అని ముందు రాసి తర్వాత వ్యాకరణం చదువుకునే వాళ్ళు ఉన్నారు. అంత అయినప్పటికీ కూడా కొంతైనా ఒక్కటైనా తెలియదు, కొంచెమైనా తెలియదు. కొంచెంలో కొంచెం ఒక అక్షరం ఆయన భావంలో భావం, ఓ చిన్న భావం, చిన్న భావం, అంత ఏమి లేకుండా పండితుడు అంటే ఎట్లా అందుతుంది? వేదానికి వేదం చేశాడే. వేదమును తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండటానికి వాళ్ళు ఎంత తపస్సు చేశారు వేదం చెప్పడానికి. తప్పుగా అర్థం చేసుకోకూడదు. వాళ్ళు ఆత్మ ప్రశంస చేస్తే దాని యందు అనాత్మ భావం రాకుండా అనాత్మను ఖండింపచేసి ఇది ఇట్లా, ఇదమిత్తం, ఇది ఇట్లా అని ఆయన చేసుకొస్తే కొంచెమైనా గౌరవం లేదు, తెలియదు. గౌరవం ఎట్లా ఉంటుంది? ఓం పాణిన్యే నమః అంటే వస్తుంది గౌరవం. ఆయన ఏం చేశాడో తెలుసుకొని దాన్ని తాను తెలుసుకొని తను తరించి అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తే, ఆయన చెప్పింది ఏముంటో దాని గురించి ఒక మాట చెప్పాలి. ఆయన చెప్పింది వ్యాకరణం కాదు, ఇది మనకు అర్థం కాలే. ఇది దేహం కాదు, ఇది ఆత్మ. ఇక్కడ లోపల ఆత్మ పలుకుతుందా, దేహం పలుకుతుందా? ఆకలి అని అన్నమో రామచంద్ర అన్నాడు, లేకపోతే ఆకలో మొర్రో అన్నాడు. ఏమన్నాడు? అన్నమో రామచంద్ర అని రాముని తలిచాడు, లేకపోతే ఆకలో మొర్రో అన్నాడు. ఏమన్నప్పటికీ కూడా ఎవరు పలికారు అక్కడ? ఆకలి పలకలే, తన ఘోష పలికింది. తనకేం కావాలి? ఆకలి చూపించే దేహానికి కడుపులో ఏదైతే ఆకలి యొక్క మంట చూపిస్తే ఆ మంటలో అయినా సరే తనకేం కావాలో తెలియదు. ఆకలి 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 అని కొట్టుకుంటున్నప్పుడు, మరి క్షుద్వ్యాధి అని కొట్టుకుంటున్నప్పుడు తనకు క్షుత్ అంటే ఏమిటి? ఏం కావాలి? ఆకలిస్తోంది, నాకు కావాల్సింది తినలే, దొరకటంలే. రోజు ఇంత అన్నం తిన్నప్పటికీ ఆకలి తీరటం లేదంటే అక్కడికైనా అర్థం కావాలి, ఇది కాదు ఆకలి తీరేది. నీకు నిజమైన ఆకలి తీరేది అంటే ఇంతవరకు ఈ ఆకలి అట్లయ్యే వస్తుంది. అది ఈ తీరని ఆకలి పట్టుకొని ఆ ఆకలి కోసం నీ తీరట్లేదు కదా అని చెప్పి దానికోసమే పని చేస్తున్నాడు. ఎంతసేపు చేసిన, ఎన్నాళ్ళు చేసినా అదే పని చేస్తున్నాడు. తీరే ఆకలి ఒకటి ఉంది, ఒక్కసారి తింటే ఉంటే మళ్ళీ అక్కర్లేదు కూడా అన్నాడు. బయట ఎక్కడ తిరుగుతున్నావో ఆ తిరగటంలో తన ధ్యాస ఎట్లా ఉంటుందో నిలుపుకుంటే అది గుణప్రవృత్తి. నేను అది కాదు అని ఒక్క చిన్న విచారణ, ఆ విచారణ కోసం ఎన్ని జన్మల ఓయబ్బో. నేను అక్కడ ఏం చేయటం లేదు, అసలు తింటూ నేను తిన్నవాడిని కాదు, నాకు అన్నం దొరకలే. పశ్యన్ బయట చూస్తూ నాకు చూపు దొరకలే. గుడ్డి అంధకారంలో ఉన్న గుడ్డివాడినైనా బయట చూసినంత మాత్రం చేత నాకు చూపు దొరకలే, బయట విన్నంత మాత్రం చేత శ్రవణం దొరకలే. వ్యాకరణాన్ని బయటగా, ఆ వ్యాకరణాన్ని బయటగా కేవలం భాష వ్యాకరణంగా అనుకున్నంత మాత్రం చేత తనకు ఆ వ్యాకరణం అందనే లేదు. ఇది పవిత్రం. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏదో అదిగో తోకంటే అదిగో పులేని పరిగెత్తేవాళ్ళు ఉన్నారు. సంస్కృతం పవిత్రమైనటువంటి భాష. ఇది మన గొప్ప భాష. మీరందరూ సంస్కృతం నేర్చుకోండి. రామ రామో రామ రామం రామ వచ్చిందా? ఇప్పుడు ఏం చెప్పాలి? లోకాన్ని పోయి త్రిచక్ర శకటం ఆనయ. త్రిచక్ర శకటం అంటే త్రిచక్ర అంటే ఆటో, త్రిచక్ర శకటం ఆనయ. దీనికోసం నేర్చుకోవాలి నువ్వు సంస్కృతం, తెలుసా? సంస్కృతంలో మాట్లాడాలి. ఏదైనా మాట్లాడితే తొందరగా వస్తుంది. అక్కడ మాట్లాడాలనుకుంటున్నావా, వ్యక్తం చేసుకోవాలనుకుంటున్నావా? అదే ఒక్క పదముని యొక్క
తపస్సు ఎంత తపస్సు ఉన్నాయో గట్టిగా 2600 నీవు ఎంతో లెక్క వేస్తే ఉన్నాయి అన్ని ధాతులు. ఇంత తపస్సు చేశాడు. దాన్ని సమర్థించడానికి, దాన్ని వశం చేసుకుని రావడానికి ఎన్ని సూత్రాలు రాశారు. ఇప్పుడు ఏమంటున్నారు, దేవతాసు అంటే ఈ ఈ ఈ 10 లక్షణాలు. అవునా? ఈ దేవతాసు సుష్ఠుమ వింటున్నాం. ఏం వింటున్నామంటే అష్టౌ వసు వస నివాసి. అష్టౌ వసు అంటే నివాసములను చూస్తున్నాం. అట్లయితే బాగుంది చూడండి. సచ్చిదానందములతో ఆచరించినప్పుడు తను క్రీడ అంటే నివాసం అయింది. అది ఎట్లా అవుతుంది? వసు వస నివాసి. క్రీడ నివాసం ఎట్లా అయిందంటే, క్రీడ అంటే ప్రవర్తన. ఆ ప్రవర్తన తనలో ప్రవర్తనగా గుర్తించినప్పుడు తను ఎక్కడ ఉన్నాడో తనకు తెలుస్తుంది. తన నివాసం అర్థం అవుతుంది. ప్రవర్తన తనది. బయట పని, బయట కర్మని చెప్పడం చేతకాక ఇటు అటు అర్థం చెప్పడం చేతకాక అటని ఎందుకు చెప్పారో తెలియట్లేదు, ఇటని ఎందుకు చెప్పారో తెలియట్లేదు. అటని ఎందుకు బయట వాటిని కర్మలు ఎందుకు చెప్పారంటే నువ్వు కర్మగా చెయ్యాలి కనుక చెప్పారు. అవునా? లోపల దాన్ని కర్మ ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ఉనికి స్వరూపమునకు భిన్నంగా కాకుండా ఉండాలి కనుక ఇది కర్మ అని చెప్పారు. కర్మ యొక్క విలువ అది అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ లోపల కర్మని ఎంత పదం వాడతారంటే, లోపల జరిగేటటువంటి అభౌతిక జరిగేదాన్ని కర్మని పదం ఎందుకు వాడతారంటే, అది ఉనికికి అభిన్నంగా ఉండాలి. ఉనికి ఎంత నిశ్చలమై ఉందో అక్కడ ఆ ప్రవర్తన అంత నిశ్చలంగా ఉండాలి అని చెప్పడానికి కర్మని పదం వాడారు. బయట ఎట్లా ఉందంటే అవన్నీ కూడా కర్మలను ఎందుకు చెప్తారంటే, అవన్నీ కూడా లోపల నుంచి జరుగుతున్నది కనుక లోపల స్థితిని అక్కడ నిలిపటంగా ఉండేటటువంటి విధంగా ఆచరించాలి కనుక కర్మ చెప్పాలి. అంటే క్రియలన్నీ కర్మగా జరగాలి, క్రియలన్నీ బయట క్రియలుగా జరగకూడదు, ఉనికి నివాసంగా జరగాలి. ఇంద్రియ చేష్టలన్నీ ఇంద్రియ చేష్టలుగా కాకుండా ఉనికి నివాసంగా జరగాలి అని చెప్పడం కోసం కర్మ అన్నారు. ఈ కర్మ శబ్దానికి అర్థం కాదు. కర్మ అంటే కర్మ, చెప్పడం చేత కాకపోతే కర్మ. కనుక ఇప్పుడు ఏమంటున్నారు, అష్టవ వసువులు అన్నారు. వసువుని శబ్దానికి అర్థం వస నివాసములు. అష్టవ అంటే పొందిన నివాసం. అవునా? ఇప్పుడు ఇంద్రియములు అట్లా దేవతలలో అంటే ఇప్పుడు క్రీడ అనేది తనకు అవగాహన ఎట్లా వస్తుంది? ప్రవర్తన అనే పదం దాని దగ్గర వస్తే ఎప్పుడు ఏమవుతుంది? అక్కడ ప్రవర్తన అంటే తన ప్రవర్తనే కాదు, అవుతుంది కాదు. అవునా? కనుక ఇప్పుడు ఆ ప్రవర్తన ఆ విధంగా నిలబెట్టుకుని ఆచరించినప్పుడు తనకేమొస్తుంది? అష్టం అట్లా బసు అంటే పొందినటువంటి నివాసం. లోకంలో ఎట్లా ఉంటుంది? రోజు బయట తిరిగి వచ్చేవాడు ఒక రోజున ఎందుకో ఏదో పొరపాటునో గ్రహపాటునో ఇంట్లోనే ఉండి వేరే ఏం పని చేయకుండా ఉన్నప్పుడు విశ్రాంతిగా ఎంతో పని చేశాడు, కానీ విశ్రాంతిగా ఉన్నట్టుగా ఎట్లా ఉంటుందో అట్లాగే తన యందు తాన ప్రవర్తన అన్న పదాన్ని ఒకసారి పరిచయం చేసి తీసుకుంటే తనకు అది పొందిన నివాసం అవుతుంది. ఆ నివాసం ఎట్లా ఉంటుంది? దేహం ఉన్నప్పుడు నివాసమే, దేహం విడిచిన తర్వాత కూడా నివాసమే, పొందిన నివాసం అవుతుంది. తన వ్యవహారం అంతా కూడా ఎట్లా ఉండాలి? సచ్చిదానందముల యొక్క ప్రవర్తనగా ఉండాలి, ఉనికి యొక్క ప్రవర్తనగా ఉండాలి, ఉనికి యొక్క చైతన్య ప్రవర్తనగా ఉండాలి. అది ఎట్లా ఉంటుంది? అటు జరుగుతోంది చూడండి చాలు. బయట ఏదైనా విషయంలో ప్రవర్తిస్తున్నా ఉంటే ఏం చేయాలి? ఉనికిని తన దగ్గర చైతన్యవంతం చేసుకుని ఆ చైతన్యవంతము తీసాడు, అక్కడ అరువు ఇచ్చాడు. అరువు ఇచ్చినప్పుడు అక్కడ తన ప్రవర్తిస్తూ ఉంటే అక్కడ ఉనికి చైతన్యం ప్రవర్తిస్తుంది. అయితే ఆ ఉనికి చైతన్యం తనదిచ్చాడు అన్న మాట తెలియకుండా దానికే ఉనికి వచ్చి చైతన్యం అంటే అది పాయా. అక్కడి నుంచి వచ్చేసేటప్పటికి అది అటుపాయా, అది అడిపోయా, తనకేమో తన స్వరూపం అర్థం కాదు. తను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఆ పని చేశా, అది ఎట్లా చేశా, ఇది ఎట్లా చేశా, అట్లా చేశా, ఇట్లా చేశా అని అనుకుంటున్నాడే కానీ దానిలో నిజ స్వరూపం అర్థం కావట్లేదు.
ఆ పని చేశా. ఇప్పుడు చూడు, నన్ను నలుగురు పొగడతారు, రేపు నాకు ప్రైమ్ మినిస్టర్ గారు లేకపోతే ప్రెసిడెంట్ సభలో పెట్టి రేపు నాకు ఇస్తాడు చూడు అంటాడు. మన ఒకనొక ప్రవచన గ్రంథాల్లో ఏముంది, వాడెవడో ఎన్నికల్లో పోటీ చేస్తాడు. ఎన్నికల్లో పోటీ చేసి దాన్ని ఎట్లా శ్లోకం ఎట్లా అది పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాంతరశుచి ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని ఒకప్పుడు సంధ్యావందనం చేసేవాడు. ఆ సంధ్యావందనం చేస్తుంటే వానికి సంధ్యావందనం గాయత్రి మాత తనకు ప్రత్యక్షమై, ఒరే నీ దుంపదగా ఇటు అన్నాడు తెస్తావు నువ్వు, రేపు నువ్వు ఎన్నికల్లో పోటీ చేయి, అప్పుడు ఇదవుతావు అంటే వాడు చాలా ఎన్ని వేసుకున్నాడు. అది అట్లా అయిపోతే రేపు మినిస్టర్ అయిపోతే ఎట్లా అవుతుంది అని చెప్పి బాగా ఊహించుకుని అంత చేసి ఖర్చు పెట్టి మొత్తానికి ఎన్నికల్లో వెళ్ళాడు. అది చేసిన తర్వాత చివరికి ఏమైంది, సరికి ఎవరు ఓట్లు వేశారంటే తన సతీమణి వేసిన ఓట్లేసింది. తన ఇంట్లో పనిచేసేవాళ్ళు ఎవరో వాళ్ళిద్దరు ఉంటే వాళ్ళిద్దరు ఓటు వేశారు, అంతే. తన ఊహ అంతా ఏమైపోయింది, మొత్తం గల్లంత అయిపోయింది. ఖర్చు పెట్టాడు, ఊహ అంతా గల్లంత అయిపోయింది. ఇది చూద్దాం వ్యవహారం ఎట్లా ఉనికి నిలుపుతాడు, ఎట్లా నిలపాలి, క్రీడగా నిలుపుతాడు. తనకు క్రీడగా నిలిపినటువంటిది తనకు ఎట్లా కావాలి, నివాసం కావాలి, పొందిన నివాసం కావాలి. అటువంటి వ్యవహారం చేయాలి. విజిగీ శాస్త్రం ముందు అట్లా జయించాలి, తన ప్రవర్తనలో ఉనికిని జయించాలి. ఆ జయించాలి అన్నట్టుగా జయించిన ఉనికి ఏదైనా ఉంటే తనకు పొందిన నివాసం. కొత్తగా పెళ్లి చేసుకుని పెళ్లి కూతురు మా అత్తగారింటికి పోయింది. పోగానే ఏం చేస్తారు, వాకిట్లోనే నిలబెట్టి ఏం చేస్తారు, ఏదో హారతిస్తారు. అది ఏ నీళ్ళు, నీళ్ళు దింపుస్తారా, హారతిస్తారా? హారతి ఇస్తారు. ఓహో, అవి కాకుండా ఇంకోటి ఇస్తారమ్మా, దిష్టి ఎర్రనీళ్ళతో దిష్టి తీస్తారా? ఇది అంతా చేసి అంతా వచ్చేటప్పటికి అంతా కొత్త రిబ్బన్ కత్తిరించి లోపల పోతుంది. ఇప్పుడు ఆ తర్వాత పోయిన తర్వాత ఇక చూసుకో, మొగుడిని, అత్తగారిని, మామగారిని, వాళ్ళ బంధువులు ఎవరెవరు ఉంటారో అందరినీ దులిపేస్తుంది. అంతేనా? అట్లా ఎట్లా ఏం పొందింది ఇప్పుడు? ఎవరిని పొందింది? తనకు ప్రవృత్తిని పొందింది. అట్లా కాదు పొందుట అంటే, అట్లా పొందిన నివాసం అన్నారు. ఇప్పుడు అంటే ఏమిటి, ఎట్లా అయితే వ్యాపించుకొని లోపల ఇంట్లో దూరి ఇల్లు వాసాలు లెక్క పెట్టినట్టుగా, ఇది దాని వ్యతిరేకం అన్నమాట. అట్లా లెక్క పెట్టినట్టుగా ఎట్లాగైతే ఆ ఇంట్లో హోల్డ్ తన అదే తర్వాత పిల్లల్ని కనేది, ఏ పిల్లల్ని కనేది తర్వాత కాదంటానికి ఎట్లా, పిల్లల్ని కనేది నేను కదా, ఆ పిల్లల్ని కాదంటే ఎట్లా అని ఇట్లా అక్కడ బిగు ఎట్లా సాధించుకుంటుందో ఇది వ్యతిరేకంగా సాధిస్తుంది. అట్లా కాకుండా అట్లాగే తన గురించి నిజంగా అంటే ఆ క్రీడని వ్యవహారం ఇట్లా జయించాలి. ముందు తన ప్రవర్తన ఎంత బాగా ఉండాలంటే ఆ ప్రవర్తనలో తాను ఏం జయించాలి అంటే తన ఉనికిని జయించాలి, నివాసం జయించాలి, పొందినదిగా జయించాలి. కూడా నివాసం పొందినదిగా జయించాలి. పొందినదిగా అంటే చెదరనదిగా అటు ఇటు పోకుండా ఉన్నదిగా చేయాలి. ఇది తనకు దేవతాసు అష్టౌ వస్తువు. ఇంకా తర్వాత అట్లా చేసిన తర్వాత ఎప్పుడు తన వ్యవహారం అంతే ఎట్లుండాలి, ఉనికి పరంగా వ్యవహారం,
అనే ఉంటుంది అసలు. ఆ ఉనికిపరంగా వ్యవహారం అనే మాట మనకు వ్యవహార శబ్దానికి మనం ఏం తెలుసు అంటే ట్రాన్సాక్షన్స్, అటు తిరిగి ఇటు తిరిగి వాడి జుట్టుముడి వీడికి పెట్టి, వీడి జుట్టుముడి వాడికి పెట్టి, వాడు సిగపట్టు బట్టి, ఏం చేస్తే అది ఘనకార్యం, మనం ఏం చేస్తే అది ఘనకార్యం. ఓం అహం హోం అహం అహం భీం అహం అహం హోం అహం అహం భీం ఇది కాదు వ్యవహారం. వి అవహరతి విశేషేణ రక్షణాదిషు హరతి తీసుకుంటాడు. ఆ రక్షణాది అనే పదములు విషయాత్మకంగా కాకుండా అసలు వాటిని ఎట్టా తనకు గ్రహింపుగా తీసుకోవటం అని తెలియాలి. 19 పదములు ఉన్నాయి రక్షణాది పదములు. ఆ 19 పదముల్ని ఎట్లా తీసుకుంటాడో అట్లా హరతి తీసుకోవటం, అది వ్యవహారం. కనుక ఇప్పుడు ఆ వ్యవహారం ఎదురగాలి. ఇప్పుడు సచ్చిదానందము లేక లక్షణాలని జయించేటట్లుగా ప్రవర్తించి, జయించేటట్లుగా ప్రతిసారి ఉనికిని జయించారు. ఇప్పుడు ఉండగలిగా దర్శనం అవుతోంది, ఉనికి దర్శనం అవుతోంది అన్న విధంగా ప్రవర్తించి, ఆ ప్రవర్తించిన విశేషంగా తాను రక్షణాదులని పొందుట వ్యవహారం. రక్షణాదులను పొందాలి. ఆ వ్యవహారం ఇట్లా ఇచ్చా పుచ్చుకున్నా, వస్తున్నా, పోతున్నా, చేస్తున్నా, పుడుతున్నా మళ్ళీ అని కాదు. కనుక ఇంకా ఏమవుతుంది అప్పుడు ద్యోతి అన్నారు. అప్పుడు తాను అట్లా ప్రవర్తించినప్పుడు ఆ ప్రవర్తనలో తనకు తెలియకుండానే తను వెలిగించుకుంటాడు. ఏం వెలిగించుకుంటాడు? అన్నీ ఎట్లా చేస్తున్నాడు? పొందిన నివాసంగా వెలిగించుకుంటాడు. అట్లాగే మరి ఇందాకేం చెప్పుకున్నాం, పెళ్లి కూతురు ఆ ఇంట్లో ప్రవేశించే క్రమంగా రోజుకి పొందిన నివాసం అవుతుంది, నాది అని తెలుస్తుంది. అదే ఆ అమ్మాయి ఇంకోటింటికి పోతే ఉంటుంది, అట్లా ఉంటుంది. మళ్ళీ పుట్టింటికి వస్తే కూడా పొందిన నివాసంగా ఉంటుందా? ఉంటుందా? కాకపోతే పుట్టింటి వారు గౌరవం ఇస్తారు. అక్కడ ఒకప్పుడు పుట్టింది కనుక మాట్లాడచ్చు. కానీ గబుక్కున 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంటే మళ్ళీ ఇచ్చేది చేయాలనా లేదా? ఊరిని ఇస్తారా? 10 రూపాయలు 5 రూపాయలు అంటే ఇస్తారు. మనం ఉన్న మనవరాలను ఇంట్లో పెట్టుకోమంటే 1 రోజు పెట్టుకుంటారు, 1 సంవత్సరం పాటు పెట్టుకుంటారు. కాకపోతే మనవరాలికి పెళ్లి చేస్తే ఏం చేస్తారు? బట్టలు తెచ్చి పెడతారు. తనకు భార్యాభర్తలకి బట్టలు తెచ్చి పెడతారు. ఇంకా ఏం చేస్తారు? ఏదైనా పెళ్లి కూతురికి ఏదో చదివింపు చేస్తారు. ఏం చదివింపు చేస్తారంటే ఇప్పుడు అంత సెల్లు కొట్టి చదువు అనిస్తారు, లేకపోతే పుస్తకంలో పాఠం ఏదైనా వచ్చి చదివిస్తారు అనుకున్నాను. ఎట్లాగా అనుకున్నాం ముందు. చదివింపు అంటే మొట్టమొదటిసారిగా పెళ్ళికి పోయినప్పుడు చదివింపులు అంటే ఇలా చదివిస్తారేమో అనుకున్నా. చివరికి అందరూ ఏదో ఈ బహుమతులు తెచ్చి ఇస్తుండే, లేకపోతే 116, 1116, 50 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 పాటలు ఏదో అందరు ఇస్తుంటే ఆ బిష పోసుకుంటాం. ఇది చదివింపులట. ఏం వెలుగుతుంది? కొత్త కోడలు ఇంటికి పోయిన తర్వాత క్రమంగా తన వెలుగుగా ఆ ఇల్లు నెట్టదిద్దుకుంటుందో, అట్లాగే అది ఒక పురాణం, ఒక ఉపమానం, చాలా దూరం ఉపమానం. అక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే, ఇంటికి పోయి ప్రవేశించగానే క్రమంగా నాది అని అల్లుకొని అక్కడ తన వెలుగును తను ఎట్లా నిలుపుకుంటుందో అంతవరకే చెప్పుకోవాలి. దాని యొక్క మంచి చెడులతో వ్యవహారం విషయాత్మకం అక్కర్లేదు. కనుక ఇప్పుడు ఏం చేయాలి మనం? అట్లాగే తాను సచ్చిదానందముల ఆధారంగా ప్రవర్తనను జయించుట, ఆ విధంగానే దాంతో పోల్చుకుంటూనే వ్యవహారం చేయటం, దాన్ని విశేషంగా తీసుకోవటం.
తన ప్రవర్తనలో విశేషంగా తీసుకోవడం అని చేస్తే అప్పుడు చేసినటువంటి తన అభ్యాసం వల్ల సాధన వల్ల తాను వెలుగుతాడు. ఇది అష్టవశం. పొందిన నివాసం. అంటే నివాసం, పొందిన నివాసం, వెలుగుట. తను వెలుగుటే, తను వెలిగించుకుంటే కదా అక్కడ నివసించడానికి. అది కూడా ఆ తర్వాత ఉన్నారు, దానికి విలువ తెలుస్తుంది అన్నాడు. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చున్నందువల్ల తనకు తన స్వరూపం ఎంత బాగా ఉంటుందంటే అసలు ఊహించుకోలేదు. దానికి కూడా ఎందుకు మంచి నీళ్ళ రుచి మత్స్యం వెలుగును. సుజ్ఞాని నడక సుజ్ఞానికి ఎరుక, సుజ్ఞాని నడక అజ్ఞానికి ఎరుక. ప్రశాంతతలో తను దర్శనం చేయటం అనేటటువంటిది క్రమంగా ఈ క్రమంలో అభ్యాసం చేస్తే అప్పుడు దాని విలువ తనకు అర్థమవుతుంది. అర్థమై అట్లాగే ప్రవర్తిస్తాడు. వేరే విధంగా ఇప్పుడు ప్రవర్తించడు. ఇది తనకు పొందిన వసు అంటే నివాసం. ఆ తర్వాత ఏమవుతుంది, మోద అలా హర్షం, సంతోషం ఎట్లా ఉంటుందంటే ఆ వాక్యాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా మునుని చేసిన పుణ్య పూజా ఫలము, నా పూర్వజుల పుణ్యఫలము, శ్రీ వాసుదేవ ఈ జన్మం ఇచ్చి నన్ను ధన్యుడుగా చేశావు. ఇది తృప్తి, ఇది హర్షం, సంతోషం. ఇదే కనుక నేను ఎటో తిరిగి ఉంటే ఎట్లుండేది. దానికి అప్పుడప్పుడు ఒక ఉపమానం చెప్పుకుంటాను చూడండి. ఒక రోడ్లోంచి వస్తున్నాడు. ముందుకు వస్తుంటే ఏమైంది, 4 రోడ్ల చీలికైంది. ఇప్పుడు 2 అయినాయి అనుకుందాం. చేస్తే ఇప్పుడు ఇటు పోవాలా అన్నా. ఇప్పుడు తను పోవాల్సింది కుడివైపు అనుకోండి, పొరపాటున ఎడమవైపోయినాడు అనుకోండి. ఇప్పుడు ఎడమవైపున 4 కిలోమీటర్లు పోయినాడు. 4 కిలోమీటర్లు పోయిన తర్వాత కనుక్కుంటే కాదు ఇటు ఎందుకు వచ్చారు మీరు, ఇటు తిరిగి ఇటు పోవాలి అంటాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, 4 కిలోమీటర్లు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇటు పోవాలి. అంతేనా? అంటే ఏమిటి, 4 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు కానీ తప్పు వేరే వైపు ప్రయాణం చేశాడు. ఇంకా చూసుకోకుండా ముందు పోతుంటారు, కొంతమంది కారులో పోతుంటారు. చూసుకోకపోతూనే ఉంటుంది, కారు ఏదో నడుపుతూనే ఉంటుంది. అది ఎట్లాగా ఇది ఎట్లాగా వాడిని అడుగుదాం ఇంకా ముందు వాళ్ళు అడుగుదాం అంటే అక్కడ దాకపోయిన తర్వాత ఇటుగా ఎందుకు వచ్చారటువంటి అంటాడు. అంటే ప్రయాణం చేస్తూనే ఉన్నాడు కానీ తను ఏముందాలో పొందట్లా. కర్మకృతం యదేవ మునిభి, మునులు ఏం పనులు చేస్తున్నారో ఆ పనులే వీళ్ళు చేస్తున్నాడు. తైస్తైర్ ఫలైర్ వంచిత, వాళ్ళ ఫలం మాత్రం వీడికి అందట్లే. వాళ్ళు చేసిన తపస్సు చేత వాళ్ళకి తపస్సుగా అందిందో, ఫలం అందిందో, ఆ పన్ను విడి చేస్తున్నాడు ఇవ్వండి. ఓర్పుగా ఉండాలి, అంతేనా? మరి కూతురో కొడుకో ప్రవచనానికి రావాలంటే వెంట వేసుకొచ్చామనుకో, వాడు ఏం చేస్తాడు, చెయ్యి పట్టుకుని గోల్డ్ శుద్ధి చేస్తాడు. వాడు గోల్డ్ శుద్ధి చేస్తుంటే ఏం చేయాలి, ఇప్పుడు చెయ్యేమో వాడికి అనిపించాలి, లేకపోతే వాడు అల్లరి చేస్తాడు, కొంపకి గోల్ చేస్తాడు. వాడు చేస్తుంటాడు, చెయ్యి వాడికి ఇచ్చేసి ఇక్కడ శ్రవణం చేయాలి. ఎంత ఓర్పు ఇది! ఇదే ఓర్పు ఏం చేస్తాడు, ఈ సంసారం అయిపోయా లేదు నాకు వద్దు పోమని చెప్పి వాడు వేరే తపస్సు చేశాడు అనుకోండి, వాడికి వచ్చినంత వాడు ఓర్పును సాధన చేస్తాడు. వాడికి ఏమొస్తుంది, ఓర్పు మెండుగా వస్తుంది. ఇప్పుడు ఎట్లా వస్తుంది, రెండుగా చీలి ఆత్మప్రశంస అనాత్మఖండన. దానిలో ఎట్లా ఉంటుంది, ఆత్మప్రశంస కాస్త అంటించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ లోపల ప్రతి కదలిక చెయ్యిని పట్టుకుని అది కదిలిస్తూ ఉంటే, గోళ్ళకి గిల్లుతూ ఉంటే ఏదో చేస్తుంటే వాడికి ఏం తోచదు కదా. పోనీ అంతవరకు మంచివాడు మాట్లాడకుండా కూర్చుంటున్నాడు కనుక కొన్ని తీసుకొచ్చాం బాగా ఉంది. ఇట్లా మనకి ఎట్లా ఉంటుందో అట్లా అంత బయట ఎట్లా ఉంటుంది, అంత డిస్టర్బెన్స్, అంత భంగపాటే. బయట అంతా భంగపాటుగా ఉన్నప్పుడు
ఇప్పుడు పొందిన నివాసం ఎట్లా ఎట్లా అది అమ్మా చెప్పినారని హర్షం అన్నమాట. ఎంత ఎంత సంతోషం ఇస్తుందంటే ఇక ఆ పోవలసిన వాడిని ఇటు పోకుండా గురువు ఏం చూపించారు? సరైన మార్గం చూపించారు. సరైన మార్గం చూపించారు కనుక కొంచెం దూరం పోయిన తర్వాతనైనా కొన్నాళ్ళకైనా అర్థమవుతుంది. అది పోకుండా ఇటే పోయి ఉంటే అర్థమైందా? అటు పోకుండా ఇటే పోయి ఉంటే ఎట్లా ఉంటుంది కొన్నాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. పిల్లలు పెద్దవాళ్ళతో కొంత వాడికి చేసిన తర్వాత అప్పటికి మనకు అర్థమవుతుంది. నా సంగతిని చూసుకునేటట్టుగా అట్లా ఉంటుంది అని ఏదన్నా ఎప్పటికైనా కాస్త కాస్తైనా ముందుకు అడుగు వేసేటట్టుగా ఉంటుంది. అట్లా కాకుండా ఈ మార్గం రాకుండా అటే పోతూ ఉంటే జీవితం అయితే గడిచిపోతుంది, జన్మలు గడిచిపోతాయి, కానీ తనకు పోవలసిన గమ్యం మాత్రం తెలియదు. ఆ తృప్తి వస్తుంది అన్నమాట. అది తనకు ధారణగా దొరుకుతుంది. ఏం ధారణ చేశాడు చివరికి? అది కాదు మార్గం, ఇది మార్గం తెలిసినప్పటికీ ఏనాటికైనా నేను సాధించాలి అని తెలుస్తుంది. ఇది హర్షం అన్నమాట. చేయవలసింది అర్థమైంది. ఇప్పుడు అవునా, లోకం తీరు వేరు, నా నేను నిజంగా పొందవలసిన తీరు వేరు అర్థమైంది. ఇప్పుడు కాళ్ళ పడ్డ కరవక మాందని ఒక సామెత ఉంటుంది. అట్లాగే ఏ వ్యవస్థలో ఉన్నామో అది మనలో కరవక మానదు, దానిలో ఉన్నాం. ఉండి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని ఎట్లా పెంచాలో, నాకు అడ్డం లేకుండా ఎట్లా పెంచాలో అది కూడా విన్నాం కనుక ఆ విధంగా కొంత ప్రయోగం చేసుకుంటూ పోతూ ఉంటే క్రమంగా తాను ఎదుగుతాడు. ఎంత ఎదుగుతాడంటే మద తృప్తి. ఏం తృప్తి? అసలు ముందు బయట ఎందు ప్రీతి అన్నటువంటిది క్రమంగా పోతుంది. బయట ఎందుకు ప్రీతిని పోతుంది. పోతే అప్పుడు ఏమొస్తుంది? తనకు తన ఎందుకు కుదురుతుంది, కదులుతుంది. తన ఎందుకు కుదురు ఎందుకు ఉండదు? బయట ఎందుకు ఆ ఆకర్షణలు ఉంటే అటుపోతాడు, లేకపోతే ఆకర్షణ ఉంటే అటుపోతాడు, లేకపోతే ఇక్కడే ఉంటాడు. అప్పుడు ఆ తృప్తి కలిగితే తనకు స్వప్న విశ్రాంతి. స్వప్నం అంటే విశ్రాంతి అని ఎట్లా అర్థమవుతుందంటే, మనసు బాటికి ఏదో కళ చూపిస్తుంటే వీడు సినిమా చూసుకుంటూ హాయిగా విశ్రాంతి కూర్చున్నాడు. కళలో విశ్రాంతి కూర్చున్నాడు. ఒకవేళ కళలో ఏదో వచ్చినట్టు బ్యాగ్ లేస్తాడు. లేస్తాడు ఏమిరా ఎప్పుడు ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాడు. నిద్రపోయినప్పటికీ అవి వినిపించే కళ్ళు వస్తాయి. నీకు ఎక్కడికి పోయినావురా, ఎక్కడికి పోయిన రాత్రి అని తిరుగుతాడు వాడు. ఎక్కడికి పోలే. అది ఆ తీరు వేరు. సామాన్యంగా చెప్పుకున్నాం, ఒంటి మీద ఏదన్నా భంగం వస్తే చాలు నిద్ర వస్తుంది. లేని చలి కానీ, ఎక్కువ చెమటలు పోయటం కానీ, ఎక్కువ వేడి రావటం కానీ, లేకపోతే కళ్ళు మంటలుగా రావటం కానీ, తల వేడి ఎక్కడం కానీ, పాదముల మీద గాలి రావటం, ఎక్కువగా గాలి వచ్చేటప్పటికి విరవిరలాడుతుంది అనమాట. పాది విరవిరలాడినా ఏమొచ్చినా సరే వచ్చేస్తుంది. లేకపోతే కడుపులో నొప్పి వచ్చినా, ఇటువంటి దేహానికి రోగం ఏదైనా వచ్చినా, అటువంటి వచ్చినప్పుడు కొంచెం నిగ్రహించుకున్నట్టుగా ఉంటాడు. తర్వాత కలుగుతుంది. తిన్న అరకపోతే ఒకప్పుడు ఏమొస్తుంది? నోట్లో ఎక్కువ లాలాజలం ఊరుతుంది. ఆ ఊరినటువంటిది అటువంటి ఏమన్నా వచ్చినప్పుడు గబుక్కన కళ్ళు వస్తుంది. అది ఎంత ఉధృతంగా ఉంటే అంత పిచ్చి కళ్ళు వస్తుంది. ఆ పిచ్చి కళ్ళు ఎట్లా వస్తుందంటే అంతగా తను భంగపోయినాడు. దేహం తనకు భంగమైంది ఆ సినిమా నిద్రపోయేటప్పుడు అంతే. ఆ తర్వాత గొప్పగా ఏదో అయిపోయినట్టుగా, తను ఏదో రాణి అయిపోయినట్టు, లేకపోతే ఏదో గొప్ప అందగాన్ని పెళ్లి చేస్తున్నట్టుగా అనుకుంటుంది చిన్నపిల్ల. ఎట్లా ఏదో ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు కల్పించుకున్నటువంటి ఆశల చేత అవి ఉంటాయి. అది ఆ గొప్పలకి మాత్రం దేహం యొక్క భంగం ఇంకా ఒకవేళ గబుక్కని తిన్నాడనుకోండి, బాగా సుష్టుగా తిన్నాడనుకోండి, తింటే సుష్టుగా తిన్నంతసేపు పడుకోబడుతుంది, బాగా మంచి నిద్రపడుతుంది. సుఖం మాత్రం లోకంలో అక్కడ ఎక్కడో సుఖాలు వచ్చినాయి అనుకుంటారు సరే, అవన్నీ మాత్రం మనిషి కల్పించుకున్నటువంటి కోరికలు. అక్కడ బయట ఏదో భంగపాటుగా వస్తాయి, కొన్ని కళ్ళు వస్తాయి, తనకే కష్టం కలిగినట్టుగా. అవన్నీ కూడా దేహం మీద కలిగినటువంటి భంగపాటు. నిద్రలో దేహానికి కలిగినటువంటి భంగపాటు అన్నమాట. దాన్ని తగినట్టుగా చేసి పెట్టుకుంటే నిద్రపోతాడు బాగా.
కనుక ఈ విధంగా ఏమవుతుంది, విశ్రాంతి అనే మాట తనకి ఎప్పుడైతే తన స్వరూపం కల్పించిందో తెలిసిందో అప్పుడు చక్కగా సినిమా చూస్తున్నట్టుగా విశ్రాంతిగా ఉంటాడు. సినిమా చూస్తున్నట్టుగా అంటే ఏ సినిమా చూస్తాడు, ఏదైనా చూడండి, దానికి భంగం కాకుండా ఎట్లా చూసుకుంటాడు. లేకపోతే అసలు విశ్రాంతి అంటే విగత శ్రాంతం అని. శ్రాంతం అంటే అలసట, అలసట లేకుండా ఉంటాడు స్వప్నం అంటే. సరేనండి. ఆ తర్వాత కాంతి. ఎప్పుడైతే అలసట లేకుండా ఉంటాడో తాను తనకి వెలుగు అవుతాడు. ఆ పైన ద్యుతి శబ్దానికి కూడా వెలిగించుకుంటాడు, తను వెలిగించుకుంటాడు. ఆ వెలిగించిన వెలిగే తన స్వరూపం అవుతుంది. వెలిగించిన వెలిగే తన స్వరూపం అయితే అప్పుడు అది తనకు ఏమవుతుంది, పొందిన పొందిన నివాసం, పొందిన నివాసం, పొందిన నివాసం అవుతుంది. అంటున్నారా? ఆ తర్వాత ఇంకా గతి అంటే ఎరుక. ఎరుక అంటే ఎప్పుడైతే తాను వెలుగుగా తన దర్శనం తను చేసుకున్నాడో అప్పుడు వెలుగుగా ఎరుకగా వెలుగు యొక్క ఎరుకతో ప్రవర్తిస్తాడు. తను ఎవరు అడ్డగించే వాళ్ళు ఎవరు ఉండరు. అందువల్ల అది పొందిన నివాసం. పొందిన నివాసంగా కావాలి. తను చేసిందంతా కూడా తనకు నివాసంగా కావాలి. ఇప్పుడు దీన్ని పోల్చుకుంటే ఇంత గడిచినటువంటి ఎన్ని లక్షల 84 లక్షల జీవరాశుల గర్భాల్లో ఎన్ని జన్మలు ఎత్తినప్పుడు కూడా తన ప్రవర్తన అంతా ఏది కూడా తనకు పొందిన నివాసం కాలేదు. విడిచిపెట్టేసి వచ్చాడు. ఆ దేహాన్ని విడిచిపెట్టాడు, ఆ విషయాన్ని విడిచిపెట్టాడు. ఏది తనకు నిలకడగా నివాసం ఇచ్చింది ఏది కాదు. ఇది మనకు బాగా తెలుస్తుంది. ఇంత బతికి తనకు నివాసం దొరకదా. కనుక ఇప్పుడు ఏం చేయాలి, దేహం విడిచిపెట్టి పోవాలి. ఆ ఊళ్ళో చేసిన పనే చేయాలట అన్నట్టు. ఏ ఊళ్ళో అంటే పోయిన మాట జన్మలో ఏం చేశాడో దేహం విడిచిపెట్టి వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి, అదే చేయాలి. అంతేనా? నేను అందుకునేవాడు ఆదుకునేవాడు ఎవడు లేడు. బాగా తెలిసి బ్రతకాలి. చర్చవిషయాలు అక్కర్లేదు. తెలుసుకొని చక్కగా ఏమి చేసుకుని ఎట్లా బ్రతకాలనో, ఎట్లా బతికితే మనం ఏమవుతామో అని గుర్తించుకుంటూ ప్రవర్తిస్తే ఆ తర్వాత భగవాన్ లక్షణాలు కూడా మనకి సిద్ధమవుతాయి అన్నాడు. కనుక ఈ విధంగా అన్నారు. అష్టౌ వసు శుశ్రుమ దేవతల్లో ఉంటాయని శుశ్రుమ అంటే వింటున్నాము. యూపశ్చాష్టాస్తిర్విహిత సర్వయజ్ఞే అన్ని యజ్ఞముల్లో కూడా నువ్వు అక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చో, మంచి కూర్చో, గుడికి కూర్చోవాలి. ఎట్లా చూడు, మాతో అరట కూర్చున్నాడు. నువ్వు అట్లా పెద్ద కూర్చుంటే అప్పుడు పెద్దదాని అవుతావు. సరిగ్గా కూర్చో. అమ్మని వదిలేసి అట్లా పడుకో. అంటున్నావా? ఎట్లా? యూపశ్చ అష్టాః త్రీః విహితః సర్వయజ్ఞే అన్నారు. యజ్ఞములందు అక్కడ ఏదో ఒక పదం, అక్కడ 3 పదముల అర్థం చూపించారు. 3 తాత్పర్యములు కలిగినటువంటి ఒక పదమును పోల్చారు అక్కడ. సర్వయజ్ఞే అన్నప్పుడు అన్ని యజ్ఞములందు సర్వయజ్ఞం. అక్కడ యజ్ఞే అనేదేమో ఏకవచనంలో వచ్చింది. అప్పుడు సర్వశబ్దాన్ని ఏం చేశాడు, అన్నిటినీ ఒక ఏకవచన పదంతో వేసి సర్వయజ్ఞ అన్నాడు. అవునా? సర్వేషు యజ్ఞేషు అనలే, అన్ని యజ్ఞములందు అనలే, సర్వయజ్ఞేషు అని కూడా అనలే.
సర్వేషు యజ్ఞేషు అంటేనేమో సర్వ అనేది వేరే పదం చేసి దాని సప్తమి విభక్తి చేసి అన్నింటి యందు యజ్ఞములందరూ వస్తుంది. సర్వయజ్ఞేషు అన్నప్పుడు యజ్ఞేషు అని బహువచనం చేశారు, సర్వ అనే దానికి సమాసం చేసేసారు, అప్పుడు అన్ని యజ్ఞములందరూ వస్తుంది. కానీ ఇక్కడ సర్వయజ్ఞ అన్న సర్వమేమో అన్నిటినీ అని ఒక బహుళముగా ఉన్నటువంటి పదము తీసింది ఏకవచనంలో తీసుకొచ్చింది. యజ్ఞ అనే పదం కూడా యజ్ఞ శబ్దం కూడా ఏకవచనం యజ్ఞ అన్న సర్వయజ్ఞ. ఆ పదంలో ఎంత విశేషం ఉందంటే సర్వ అని ఎంతంతగా ఊహించుకుని ఎంతంతగా బయటగా విశాలంగా ఊహించుకున్నాడో అదంతా తనకు ఒకటే అయినటువంటి యజ్ఞం. దేవపూజ సంగతి కర్ణదానం బాగా చెప్పాడు అసలు ఆయన. దేవపూజ అంటే పూజాయాం ధాతు. దేవపూజ అంటే దాన్ని చెప్పున్నాను సరే. అట్లా దేవతాసు అష్టౌ వసువు అంటే 8 విధంగా చెప్పారు. కానీ పొందిన నివాసం దేవతలు ఎందుకు చెప్పారు. అట్లాగే ఏమంటారు దేవపూజ ఆ పొందిన నివాసం యొక్క గౌరవించుట. సర్వయజ్ఞ ఇప్పుడు ఇందాక అట్లా అష్టౌ వసువులు అని చెప్పినప్పుడు చెప్పినాం అన్నీ కూడా తను పొందినటువంటి నివాసం గడి చెప్పాము. సర్వ అనే పదం చూపిస్తుంది, పొందిన నివాసం చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది ఇది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. 84 లక్షల శివరాత్రి రూపాయలు గడిచినాయి. పొందిన నివాసం ఏమి ఇప్పుడు ఉన్నాను, ఇది నీకు నివాసం ఇప్పుడు అంతేనా. ఆ వెనకలు ఏమి నివాసం కావు, అర్థమవుతుందా. పొందిన నివాసం ఇది కనుక పొందిన నివాసం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అందువల్ల అది దేవత. ఆ దేవతని పూజ ఇది యజ్ఞం సర్వయజ్ఞం. దేవపూజ సంగతికరణం. సంగతి అంటే గతి అంటే ప్రవర్తన, గములు గతం ప్రవర్తన ప్రాప్తి ఎరుక కనుక ఈ సంగతి కావాలి. సంగతి అంటే వికలం కాకుండా దేవపూజ అన్నటువంటి దాన్ని తనకు ప్రకాశిస్తున్నటువంటి తన ప్రవర్తనాత్మకమైనటువంటి దాన్ని గౌరవించడం ఎట్లా ఉండాలి, తనకు వికలం కాకుండా ఉండాలి. ఎందుకంటే లోకంలో ఎట్లా ఉంటుందంటే ఎంత అనుకున్నా ఎంత బాగా ప్రవర్తించాలనుకుంటున్నప్పటికీ పనుల్లో బయటపడి అలసట అయిపోయినప్పుడు ఏం చేస్తాం, మనకు ఒత్తిడి అయిపోయి చాతకాక విసుకొస్తుంది. అట్లాగే బయట ప్రవర్తించడం చూస్తుంది, బయట విషయాలు చూస్తే ఎట్లా ఉంది, బయట విషయాలన్నీ ఎక్కడ చూసినా తనకు తృప్తి దొరకటం లేదు, ఏది తనదిగా పొందడానికి దొరకటం లేదు. అవి వదిలిపెట్టి ఉందావా అంటే అట్లాగూ లేకుండా ఉంది, పట్టుకుందామంటే అట్లా లేకుండా ఉంది, ముందు పోతే నీ వెనకపోతే గొయ్యి అని ఇన్ని సామెతలు తెలుసుకున్న సామెతలు అన్నీ చెప్పినప్పుడు కూడా తృప్తి లేదు, విశ్రాంతి లేదు. కనుక ఏం చేయాలి, సంగతికరణం చేయాలి. అంటే ఆ ప్రవర్తనలో ఎట్టుండాలి, వికలం కానటువంటి ప్రవర్తనగా చూడండి. ప్రవర్తనను గౌరవించాలి దేవపూజ, అక్కడ మన వికలం కాకుండా ఉండేటువంటి ప్రవర్తన. తర్వాత దానేశ్వర, దానం అంటే దానే ఇచ్చుట. ఎవరికి ఇవ్వాలి, తనకి ఇవ్వాలి. బాగా ఆలోచించండి. దానం చేసామన్నాం, ఇప్పుడు దానం చేసామంటే 1,00,000 రూపాయలు ఎవరికో ఇచ్చామనుకోండి, వాడికి వచ్చిందేమో ద్రవ్యం, తనకేమో దానం. ఇచ్చుట అన్నది క్రియారూపంలో కార్యరూపంలో గ్రహించగలిగింది ఎక్కడుంది ఇప్పుడు, చెప్పండి. కార్యరూపంలో ఎక్కడ జరిగింది, ఇచ్చుట అనేది కార్యరూపంగా ఎక్కడ జరిగింది, తన దగ్గర.
ఇచ్చిన ఇచ్చట అన్న దాని యొక్క ప్రవర్తన, ఆ ప్రవర్తనని మనకు చెప్పినట్టుగా తనకు పొందిన పొందిన నివాసంగా చేసుకోగలిగింది ఎక్కడ ఉంటుంది తన దగ్గర. దానం ఇచ్చినటువంటిది మామూలుగా దాన ఫలం అంటారు. దానం ఇచ్చినటువంటి సమయంలో ఎటువంటి ప్రవృత్తినో నివృత్తినో ఎటువంటి తేజస్సు నిలుపుకున్నావో అది తనకు పొందిన నివాసం. అది దేవపూజ, సంగతీకరణము, దానం. ఇది యజ్ఞం. యజ్ఞం అంటే బయట ఏదో కుండలం పెట్టి చేసినంత గోల 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 అంత గోల రవస. అక్కడ నిజంగా ఏమి జరగటం లేదు. కాకులు వచ్చి చేరుతాయి బాగా. సందడి 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 సందడి. ఏదో చిన్నపిల్లలు చేస్తారంటే బాగుంటుంది. ముసలాళ్ళకి కూడా అదే సందడి. మనం చెప్పుకున్నాం కదా, 3 గంటల కార్యక్రమంలో గంట సేపేమో అక్కడ స్టేజ్ మీద ఉన్నట్టు 40 మంది స్వాములు ఉన్నారు. ఎవడో ఇద్దరు ఇది చెప్పేసి తర్వాత 4 మాటలు అని చెప్పేసి 1 గంటలో ప్రవచన కార్యక్రమం అయిపోయింది. 2 గంటల సేపు పాద పూజ. ఆ పాద పూజలో అట్లాగే కాళ్ళు ముడుచుకు కూర్చోవాలి. వాళ్ళు ఏం చేస్తారు, నీళ్లు పోసి కడిగి అంత అమ్మ వేళ మధ్యలో నీళ్లు రాసిపోయి అంత చివరికి పాచిపట్టి వచ్చిన తర్వాత తుడుచుకొని చావలేక బతకలేక ఎందుకు వాళ్ళు ఏదో ఇస్తారు. పాద పూజ చేసి ఏం చేస్తారు, ఊరినింపుగా ఏదో పూజ చేసి అక్కడ పడేసిపోతారు. కొంతమంది ఇల్లే రాసి చేస్తారట. ఆస్తి వస్తుంది అంతసేపు ఊరుంటారు. రూపాయల దగ్గర ఆ ఇచ్చేవేవో ఇచ్చేసిపోతే సరిపోతుంది. వాడు సెక్రటరీ ఎవడు ఉంటాడు, వాడు ఇస్తాడు, మీరు సంతకం రాసి ఇచ్చేస్తాడు. మీరు ఇల్లు రాసిస్తే సంతకం పెట్టాలంటే సంతకం పెడతాడు. నాతో మీకేం పని ఉండాలి, ఏదైనా మాట విని చక్కగా విని మీకు ఆ దాన బుద్ధి మీకు కలగటానికి ఏం కారణమో, ఇంకా ఎట్లా కావాలనో దాన బుద్ధిని నిజంగా గుర్తించి నివాసంగా చేసుకోవటం అంటే ఎట్లా ఉంటుందో ఆ మాటలు నా దగ్గర వినండి అని ఒక్క మాట, పల్లెత్తు మాట 6 నెలలు రోజు ఈ వ్యవహారం చేసినప్పుడు కూడా పల్లెత్తు మాట కూడా రాదు. 6 నెలలు ఇట్లాగే పొద్దున పుట్ట ప్రవచనాలు, గంట ప్రవచనాలు, 2 గంటల సేపు పాడుతుంది. ఎన్ని రోజులు 6 నెలలు. ఒక పెద్ద ఉద్యమం, దానికి పెద్ద హార్ట్, దానికి గొప్ప పేరు చెప్పి ఇటువంటి వాళ్ళకి యజ్ఞం అంటే ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఏమంటారు, యజ్ఞమునందు యూపం ఒకటి ఉండాలి. 8 అష్ట అని మామూలుగా అర్థం. యూపం అనేది స్తంభాలుగా పెడతారు. అక్కడ దానిలో 8 స్తంభాలు ఉంటాయి అన్నమాట. 8. ఆ తర్వాత అష్టా త్రిహి విహిత. ఆ త్రిహి శబ్దానికి వెళ్ళి అర్థం చెప్పటం లేదు పండితులు తెలిసిన వాళ్ళు ఎవరో. ఏమంటారు, యజ్ఞాల్లో 8 కోణాల్లో యూపస్తంభం నిర్మాణం అన్నారు. యూపస్తంభం ఒకటి కావాలో అది నిర్మాణము 8 కోణాల్లో ఉంటుంది అని అంటారు. అంటే ఆక్టగన్ షేప్ అంటారు. ఆక్టగన్ షేప్ అంటే 8 భుజాలు ఉంటాయి అన్నమాట. 8 భుజాల్లో ఒక స్తంభాన్ని కొన్ని చిత్రీకరించడం యజ్ఞంలో ఒక స్తంభం చేస్తే అప్పటికి ఇదంతా అయిపోయింది అంటాడు. అంతేగాని వాడు చేసిన యజ్ఞానికి ఇది ఒకటి లేదు కొనుక్కోవాలి. దీని మీద ఎంత ఖర్చు పెడతారో. ఆ కట్టిన తర్వాత దానికి బంగారు పూత పోయాలని ఏదో చేస్తుంటారు. గోపురాలు పెట్టే దాన్ని బంగారు పూత పోయాలి, విగ్రహం పెట్టే దానికి బంగారు పోయాలి. ఓయ్ బాయ్, ఇది చేస్తుంటే రేపు స్వామివారి విగ్రహానికి బంగారు పూత పోస్తుంటాం. మీరు అందరూ కూడా సహకరించి అని మనవి అందరూ చేసి దానికి ఖర్చుకంతా మీరు వచ్చేస్తే మీకు పుణ్యం వచ్చేస్తుంది. చూసుకోండి, ఇక చూసుకోండి పుణ్యం వస్తుంది. నల్లగా ఉన్న తెల్లగా అయిపోతారు అని అంటే అవును కావాలని అందరు తెచ్చిస్తారు.
సందడి 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 సందడి, గోల 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 గోల. గోల 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 గోల. కనుక అట్లా కాకుండా ఏమంటున్నారు, యూపము అంటేనే ఒక స్తంభం అని కాదు. యూపం అంటే యూ మిశ్రణేచ అమిశ్రణేచ. అన్ని యజ్ఞముల్లో కూడాను, లేకపోతే అన్నీ అని చెప్పబడేటటువంటి ఒక యజ్ఞం, దేవపూజ సంగతికరణ దానము అని చెప్పేటటువంటి అన్నిటిలో కూడా ఇది యజ్ఞం. అదే ఈ యజ్ఞములు ఎట్లుండాలి, యూ మిశ్రణేచ అమిశ్రణేచ. దాంతో ఎట్లా చేరాలంటే ఇతరమును చేరనీయకుండా చేరాలి. అర్థం ఉందా లేదా? సిగ్గుగలవాడు స్నానం చేస్తుంటే ఏం చేస్తాడు, బట్టకట్టుని స్నానం చేస్తున్నాడు, అయినా బాత్రూంలో పోతాడు. బాత్రూంలో పోయిన తర్వాత తలుపు వేసుకుంటాడు, లోపల గుళ్ళె కూడా పెట్టుకుంటాడు. కొన్ని ఎవరేం చేస్తారు కనుక స్నానం చేస్తున్నాడు అంతే కదా అని ఇట్లా ఉంటుంది. అట్లాగే తాను ఎంత పవిత్రంగా చేరినప్పటికీ కూడా, బయటది ఏదన్నా అపవిత్రం గబుక్కున వచ్చి దూరుతుందేమో అన్నట్టుగా తాను అంత పకడ్బందీ చేసుకోవాలి. అంటే గట్టిగా కట్టుబాటు చేసుకోవాలి. కట్టుబాటు చేసుకొని ఎక్కడ ఎట్లా ఉండాలో అట్లా ప్రవర్తించేటట్టుగా ఉండాలట. ఇది యూపం. మిశ్రణేచ అమిశ్రణేచ. తన భావం చేరాలి, ఇతర భావం ఏది కూడా చేరకూడదు. తన గ్రహింపే చేరాలి, తనకు ఇతరముల యొక్క గ్రహింపు తనకు రాకూడదు. అవునా? ఈ యూపము ఎట్లా ఉండాలి, అష్టాహ త్రిహి విహిత. విహిత అంటే ధారణమైందని, ధారణగా ఉన్నది అని. ఇది అష్టాహ త్రిహి అన్న. అష్టాహ అంటేనేమో పొందుట, త్రిహి అంటే దాటుట, పొందుట దాటుట. త్రూ ప్రవణతరణయోహో పొందుట త్రి శబ్దాన్ని. కనుక ఏది పొందుతున్నామో ఆ పొందినప్పుడు అవతల దాన్ని దాటేటట్టుగా ఉండాలి, అప్పుడే పొందినట్టు. ఇదిగో పొందుతున్నాం అని వాడు ఏంటి, వెనక రోజుల్లో మీరు ఎప్పుడన్నా చూశారు లేదు, మేమైతే పెనుముడిలో చూసాం. పెనుముడిలో అప్పుడు పడవలు ఉండేవి, మెట్లు ఉండేవి అనమాట. ఆ పడవలు ఉంటే ఏం చేస్తారంటే అది గబుక్కని జారిపోతూ ఉంటుంది నీళ్ళలో. ఏం చేస్తారు, తీరానికి ఎక్కడో కట్టేస్తారు. ఆ కట్టేశారు, చేసి అందరినీ ఎక్కించాడు. బాగా అందరిని ఎక్కించేశాడు. అది ఆ తాడు ఇప్పదీయలే. తాడు ఇప్పదీస్తే కదులుతుంది. తాడు ఇప్పదీయకుండా అట్లా చేసుకుంటుంటే వాళ్ళందరూ పోతున్నాం ఎవరి గోళ వాళ్ళు మాట్లాడుతున్నారు. గంట సేపు అయింది. ఎక్కడున్నారంటే అక్కడే ఉన్నారు. ఎందుకు అక్కడే ఉన్నారు, తాడు కూడా తీయలే. అదే కనుక అట్లా కాకుండా ఇక్కడ విహిత అంటే ధారణగా చేయకపోతే తనది రాదు. ఎప్పుడు కూడా సర్వయజ్ఞమే కావచ్చు, తాను చేరినవాడే కావచ్చు, ఇతరము చేరుకున్నవాడే కావచ్చు. దాన్ని దాటాలి అంటే ఎట్లా ఉండాలి, దాన్ని ముందు పొందినదిగా ఉండి దాటాలి. పొందినదిగా ఉండి దాటం వేరు, పొందకుండా దాటినప్పుడు ఎట్లా ఉంటుందంటే మొత్తానికి ఏదో చేసి అత్యవసర మార్కులు అంటే తెలుసా నీకు? పాస్ మార్కులు అంటే అత్యవసరం అంటే తెలుసా నీకు? అత్యవసరం అంటే తెలుసా ఏంటి? సరిపడా అన్నం పెడితే ఎట్లా వస్తుంది, గిన్నె పైదాకా వస్తుంది. పైకి పోవడానికి వీల్లేదు, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. అట్లా తలగట్టు కొట్టేసినట్టుగా అట్లా అంతకంటే దాటేందనుకో వీడు మళ్ళీ విపస్థితి అయిపోతాడు, మార్కులు రాకూడదు. అందుకని అట్లా చేసి వాడిని పాస్ చేసేసి పంపించేస్తే వాడు జన్మలకి తరగతులకి ఎట్లా పోతాడు, అత్యవసర మార్కులతో పోతాడు, పొటాపొటిగా మార్కులతో పోతాడు అనమాట. అట్లా కనుక ఇప్పుడు పొందినదిగా కాకుండా దాటుట అనేది ఎట్లా ఉంటుందంటే
పొందినదిగా దాటలేదు, ఎందుకంటే వాడికి సరిగ్గా ఏమి రాదు, కానీ వాడు దాటాడు. ఎన్ని దాటినా, ఎన్ని తరగతులు దాటినా వాడు అంతే వస్తుంది, వాడికి ఏం రాదు. మొత్తానికి బయట ఏదో తిరుగుతుంటాడు, కష్టపడుతుంటాడు, ఎవరిది ఏదో ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుంటాడు, ఏదో కూలి నాలి చేసుకుంటాడు, ఏదో బతుకుతాడు, మొత్తానికి బతుకుతాడు. దేనికోసం? చావు కోసం సిద్ధమవుతుంటాడు. చావు కోసం సిద్ధమైన బతుకుతాడు వాడు. కనుక ఆ బతుకులు కాకుండా పొందిన బ్రతుకు, పొందినదిగా దాటాలి. దాటేట్టు ఉండాలి. నేను పొందాను కనుక దాటేశా, అర్థమైందా? అంటే పూర్ణుడనై దాటేశా. పూర్ణుడనై దాటేశా అని అన్నుట అష్ట. సమన్వయమై తాను పొందినది. పొందినది అనే మాట చిన్న విషయం కాదు. పొందకుండా ఇప్పుడు మనం ఎట్టున్నాం, 84 లక్షల జీవరాశుల గర్భాల్లో దాన్నే మనం చేసుకుంటూ నేను 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 మనం చేసుకుంటూ నేను ఏ రూపంలో మనం చేసినా నేననే మనం చేశాడు అన్నప్పటికీ కూడా ఏ రూపంలో చేసినప్పటికీ ఆ రూపంగానే అనుకుంటున్నాడు, కానీ తనను మన రూపం అని అర్థం కావట్లేదు. అందుకని లోకంలో పిల్లల్ని పెట్టేటప్పుడు, చేసేటప్పుడు, పోషించేటప్పుడు, పెంచేటప్పుడు ఎట్లుండాలి? విషయాత్మకంగా వాళ్ళకి ఆలోచించుకుంటూ పోతే పనులు ఎట్లాగా ఉన్నాడు కనుక ఆ చదువుకుంటూ బాగా మంచి మార్కులు వస్తున్నాయి అనుకుని ఇట్లా తృప్తిపడి చేసామనుకోండి, వాడు బయటికి ఎట్లా వాళ్ళు దాగి ఉన్నటువంటి కోరికలన్నీ వాడికి స్వేచ్ఛ వచ్చేటప్పటికీ చూస్తాను లేస్తాయి, పైకి తారతో లేచినట్లు లేస్తాయి, చిచ్చుగుడ్లు లేచినట్లు లేస్తాయి. అట్లాగే ఏదో వేదాంతం చెబుతున్నాడు, శ్లోకాలు చెప్పిస్తున్నాం, సరిపోయింది, పిల్లలకు వచ్చేస్తే ఏదమ్మా చెప్పు కృష్ణానందముఖం వరాడు చెప్పు అంటే కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద సీతార కేశవ రాఘవ చెప్తాను చూస్తున్నాను. విష్ణు నారాయణ చతోప. మళ్ళీ చెప్పు, ఎట్లా చెప్పు? ఎట్లా? మయాసక్తం మయాచక్త మన పాత యోగం మదాశయ సంశయం మాం తృణు. ఇట్లాగే సప్తమాధ్యాయం కంఠస్థం. తృప్తి మన అంటే ఏమిటి? పేరు దాటాడు, ఏదో పై అది కాకుండా పోతే కొన్ని ఏదో 4 శ్లోకాలను పెట్టాడు అని ఇది కళనీళ్ళు దోచుకునేటట్టుగా ఉంటుంది. కానీ అర్థమైందా? పొద్దున లేచి సంధ్యావందనం చేస్తున్నాడు మా పిల్లవాడు అంటే, సంధ్యావందనం అంటున్నాడు, లోపల ఏం మంత్రాలు చదువుతున్నాడు, తంత్రాలు చదువుతున్నాడు, బూతులు చెప్తున్నాడు, ఎవడు తెలుసు. వాడి చేత బయటకు ఒకసారి చెప్పిస్తే అప్పుడు తెలుస్తుంది వాడు ఉచ్చారణ ఎంత లక్షణంగా ఉందో, వాడికి ఎంత ఏమవుతాడో అప్పుడు తెలుస్తుంది వాడికి. కనుక ఏమంటారు? అష్టాహ త్రిహి. పొందుట దాటుట, పొందుట దాటుట, పొందుట దాటుట. పొందాను కనుక దాటాను కనుక పొందాను కాదు. దాటాను కనుక పొందానంటే ప్రతికి తన ప్రతిభ ఎట్లా వచ్చింది? అనాత్మ ఖండన వరకే వచ్చింది, కానీ ఆత్మదర్శనం పూర్తిగా అయినట్టు నమ్మకం లేదు. ఆత్మదర్శనం పూర్తిగా అయినందువల్ల అనాత్మను దాటాను, ఆత్మదర్శనం వల్ల దాటాను. చాలా గొప్పది. తెలతుంది కదా. కనుక ఈ విధంగా ఏం చేశాడు? అష్టశబ్దానికి ఎవరు? అష్టశబ్దానికి అష్టావక్రుడు వేదంలో ఉన్నటువంటి ఆ భావాన్ని చక్కగా వ్యక్తం చేశాడు. వచ్చే మాట నుంచి బంది నవ పదం చెప్తాడు. ఆ నవ పదం నుంచి అర్థం చేసుకోవడానికి, వేదమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.